నేను ఇది మర్చిపోయాను, ఆర్ఐ టైప్ చేయడం. ఆర్ఐని క్లిక్ చేయగానే మనకు రిజిడ్ బాడీ డిస్ప్లే. ఇంకా కొంతమంది ఏంటి ఇంకా లాగిన్ అవ్వలేదు, ఇంకా 3-4 మెంబర్స్ అవ్వలేదు, మరి చెప్పమంటారు. ఓకే, మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్ లో, వాయిస్ అనిపిస్తుందో లేదో. ఈరోజు మనం స్క్రిప్ట్స్ గురించి క్రియేట్ చేయడం ఎలా, తర్వాత అందులో కోడింగ్ ఎలా, తర్వాత యాడ్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఇక్కడ మనం స్క్రిప్ట్ ఎందుకు అవసరము అంటే, మన గేమ్ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ని డిసైడ్ చేయాలంటే స్క్రిప్ట్ కంపల్సరీ. స్క్రిప్ట్ వల్లనే మన గేమ్ అంటే లైక్ మూవ్ చేయడం, జంప్ చేయడం, తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ ని డిస్ట్రాయ్ చేయడం, ఇవన్నీ ఏంటి స్క్రిప్ట్ ద్వారానే జరుగుతుంది యూనిటీ ఇంజన్ లో. ఓకేనా, చూద్దామా స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలో. ఒక 2 minutes వెయిట్ చేద్దామా, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకే కృష్ణ, ఇక్కడ మనం సీన్స్ ఎలాగైతే సపరేట్ ఫోల్డర్ లో సీన్స్ ఉన్నాయో, మనకు స్క్రిప్ట్స్ కూడా సపరేట్ ఫోల్డర్ ఉండాలి. కాబట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ నేమ్ క్రియేట్. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం, ఇంకా స్క్రిప్ట్ కాదు, అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం, స్క్రిప్ట్ కాదు. ఓకేనా, ఒక న్యూ ఫోల్డర్ తీసుకున్నా. న్యూ ఫోల్డర్ వచ్చేసి స్క్రిప్ట్స్, దాని యొక్క నేమ్ ఏంటి, స్క్రిప్ట్స్. ఒక కొత్త ఫోల్డర్, న్యూ ఫోల్డర్ తీసుకున్నాను. ఫోల్డర్ నేమ్ వచ్చేసి నేను రీనేమ్ చేశాను స్క్రిప్ట్స్ అని. ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటీ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్నైతే గేమ్ కి ఎన్నైతే స్క్రిప్ట్స్ క్రియేట్ చేస్తున్నామో అవన్నీ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ లో ఉండాలి. ఎందుకంటే ఆ స్క్రిప్ట్స్ ని ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ C# స్క్రిప్ట్, రెండో ఆప్షన్ క్రియేట్ C# స్క్రిప్ట్. ఇక్కడ మనకు స్క్రిప్ట్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే దాని యొక్క స్క్రిప్ట్ నేమ్ ఇవ్వాలి. స్క్రిప్ట్ నేమ్ నేను ఏమి ఇస్తున్నా అంటే ప్లేయర్ అని ఇస్తున్నా. ప్లేయర్. రికార్డ్. ఓకే అమ్మా, రికార్డ్ చేస్తా. This conference will now be recorded. ఓకే, ఇంకోసారి చూడమ్మా. ఒక 2 members 3 members మరీ వచ్చారు, లేట్ గా వచ్చారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసెట్స్ విండోలో వెళ్ళేసి ఇక్కడ ఏంటి ఒక కొత్త ఫోల్డర్ తీసుకున్నాం. రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి రీనేమ్ ఏంటి స్క్రిప్ట్స్. ఓపెన్ చేసి ఇక్కడ ఒక స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసాం. స్క్రిప్ట్ ని క్రియేట్ చేయడం ఎలా అంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ C# స్క్రిప్ట్. మనం వెంటనే అక్కడ రీనేమ్ ఇచ్చేయాలి. రీనేమ్ ఏంటి
మనం ఏ దానికైతే ఆ స్క్రిప్ట్ ని యాడ్ చేస్తున్నాం దాని యొక్క నేమ్, లేదా మీ ఇష్టం నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. మూవ్ అనో, ఏదో ఒకటి క్యారెక్టర్ మూవ్ అనో. నేనేమి ఇచ్చాను, ఎగ్జాంపుల్ గా ప్లేయర్ అని ఇచ్చాను. ఒకసారి ఓపెన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. అందరూ క్రియేట్ చేశారా? స్క్రిప్ట్ క్రియేట్ చేశారా? నో ప్రాబ్లం అమ్మా, ఏదైనా వర్క్ ఉండొచ్చు మీకు, లేట్ గా వచ్చినా నో ప్రాబ్లం. ఓకే, ఒకసారి రైట్ డబుల్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది మనకు. అది ఏదైతే ఐడి మనం నిన్న ఎస్టర్డే చూపించాను కదా, విజువల్ స్టూడియో అంటే విజువల్ స్టూడియోలో ఓపెన్ అవుతుంది, మోనోడెవలప్ ఉంటే మోనోడెవలప్ లో ఓపెన్ అవుతుంది, లేదంటే నోట్ ప్యాడ్ లో ఓపెన్ అవుతుంది. డబుల్ క్లిక్ ఇచ్చాను నేను, స్క్రిప్ట్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి. వర్క్ అవుతే అది కృష్ణ చూడమ్మా, వర్క్ అయితే వర్క్ చేసుకో. చూద్దాం, ఇప్పుడు ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం, అందులో వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్క్రిప్ట్ నేమ్ ఏదైతే తీసుకున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. స్క్రిప్ట్ నేము ఇక్కడ మన క్లాస్ నేమ్ సేమ్ ఉండాలి. ఆటోమేటిక్ గా అదే నేమ్ తో క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ స్క్రిప్ట్ నేము, క్లాస్ నేము, ఈ స్క్రిప్ట్ నేము, క్లాస్ ఆటోమేటిక్ గా ఆ నేమ్ తోనే వచ్చేస్తుంది. సేమ్ ఉంటే మనకు ఏమన్నది వ్యాలిడ్ స్క్రిప్ట్, లేదంటే ఇన్వాలిడ్ అవుతుంది. ఫస్ట్ రూల్ వచ్చేసి మనం స్క్రిప్ట్ రూల్ వచ్చేసి ఇక్కడ ఈ స్క్రిప్ట్ నేము మన యొక్క క్లాస్ నేమ్ సేమ్ ఉండాలి. ఏం ప్రాబ్లమ్స్ అయ్యి యూనిటీ ఓపెన్ కావడం లేదు, ఎందుకు? నువ్వు ఒకసారి ఏం చేస్తావంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ టాస్క్ మేనేజర్ లో వెళ్ళి సాయి టాస్క్ మేనేజర్ లో వెళ్ళేసి అందులో యూనిటీ సాఫ్ట్వేర్ ని అక్కడ తీసేయి. ఆ సాఫ్ట్వేర్ రన్నింగ్ లో ఉంటే ఒకవేళ తీసేసి అగైన్ ఓపెన్ చేయి. మా ఇలా అందరికీ ఓపెన్ అయిందా స్క్రిప్ట్? మోనోడెవలప్ లో ఉన్నా లేదా విజువల్ స్టూడియోలో అయినా? ఓకే, మిగతా వాళ్ళు చూడండి, మిగతా ల్యాప్టాప్ లైన్లు నోట్ చేసుకోండి. ఇక్కడ నోట్ ఒక 10 రూపీస్ నోట్స్ ఏదో పెట్టి నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఏం అబ్జర్వ్ చేయకండి. ఫస్ట్ రూల్ ఏమన్నాను, స్క్రిప్ట్ యొక్క రూల్. మన స్క్రిప్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దాని నేమ్ తో క్లాస్ మనకు ఆల్రెడీగా డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఈ నేమ్ సేమ్ ఉండాలి, పొరపాటున మనం మార్చుంటే వర్క్ అవ్వదు, అగైన్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? వీటి గురించి అన్ని వదిలేసండి, యూజింగ్ ఇవన్నీ. ఇక్కడ మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి చూడండి, అబ్జర్వ్ చేయండి. 2 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఒక మెథడ్ ఉంది, వాయిడ్ స్టార్ట్ అనే మెథడ్. తర్వాత సెకండ్ మెథడ్ వచ్చేసి వాయిడ్ అప్డేట్ అనే మెథడ్. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ 2 మెథడ్స్ డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఈ వైడ్ స్టార్ట్ లో మనం ఏదైతే కోడ్ రాస్తామో అది మనకు ఓకే సాయి, ఇక్కడ ఏంటి, దీంట్లో ఏదైతే కోడ్ రాస్తామో ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక్కటే కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? అగైన్ రన్ అవ్వదు. జస్ట్ నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే అప్పుడు ఒక్కటే అందులో ఉండే కోడ్ ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఇక్కడ వైట్ అప్డేట్ అని ఉంది. మనకు గేమ్స్ కానీ మూవీస్ కానీ ఎలా వర్క్ అవుతాయంటే సెకండ్ పర్ ఫ్రేమ్ వర్క్ మనకు రన్ అవుతాయి, మూవీస్ కానీ గేమ్స్ కానీ. కొన్ని దాంట్లో ఏంటి 60 పర్ ఫ్రేమ్ ఉంటుంది ఇలా. ఇందులో వైడ్ అప్డేట్ లో ఏదైతే కోడ్ రాస్తామో మనము అది ఫ్రేమ్ పర్ సెకండ్ వర్క్ అవుతూనే ఉంటుంది. ఏంటి, నీ కండిషన్ ట్రూ చేస్తే వర్క్ అవుతుంది, ఫాల్ చేస్తే ఆగిపోతుంది. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఒక సింపుల్ మెసేజ్ చూద్దామా ఒకసారి. సింపుల్ మెసేజ్ ఎలా C# లో మా అందరూ రిప్లై ఇవ్వాలి. మీరు మొబైల్లో విన్నా కూడా రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఒక ఇద్దరేమో ఎస్టర్డే లాస్ట్ వరకు ఉన్నారు, వాళ్ళు మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడాలంటే మాట్లాడలేదు. ఎవరో వాళ్ళు ఇద్దరు నేమ్స్ నాకు గుర్తులేదు. ఇక్కడ మనం అన్నాం కన్సోల్ విండో. ఇక్కడ ఫస్ట్ డే వచ్చేసి అన్ని విండోస్ గురించి తెలుసుకున్నాం, కానీ కన్సోల్ విండోలో తెలుసుకోలేదు. ఇక్కడ కన్సోల్ విండో అంటే జస్ట్ మన అవుట్పుట్ చూసుకోవడానికి. ఇక్కడ మనం ఈ స్క్రిప్ట్ లో ఏమైనా ఎర్రర్స్ వస్తే లేదా ఏమైనా మెసేజ్ డిస్ప్లే చేయాలి అనుకుంటే మనకు ఇక్కడ కన్సోల్ విండోలో డిస్ప్లే అవుతాయి. కన్సోల్ విండో ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైతే స్క్రిప్ట్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంది లేదా ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయాలన్నా ఏంటి కన్సోల్ విండోలో డిస్ప్లే అవుతుంది మనకు. చూద్దాం, ఇందులో మెసేజ్ టైప్ చేద్దాం, అది డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. స్టార్ట్ కి అప్డేట్ కూడా మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది, చూడండి ఒకసారి. ఓకే, స్టార్ట్ మెథడ్ ఇక్కడ పైన అన్ని వదిలేసేయండి మీరు, అవన్నీ మోనో బిహేవియర్ ప్లేయర్ ఇవన్నీ స్టార్ట్ అప్డేట్ మెథడ్ అదొక్కటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టార్ట్ మనము బేసిక్ గా అయితే సిలో ఎలా రాస్తాం, ఒక ప్రింట్ మెసేజ్ చేయాలంటే ఒక మెసేజ్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, అవుట్పుట్ గా రావాలనుకుంటున్నాం మెసేజ్. ప్రింట్ ఎఫ్, వెరీ గుడ్. ఓకే ఓకే, ఇందులో కూడా జస్ట్ వెరీ గుడ్. ఇందులో ఏంటి అంటే మనము C# లాంగ్వేజ్ వేరే, యూనిటీ లాంగ్వేజ్ వేరే, కాకపోతే C# లింక్ అయి ఉంటుంది అంతే. మనకు C# లో ఏంటి, ఒక లైన్ ని ప్రింట్ చేయాలంటే మనం C లో అయితే ప్రింట్ ఎఫ్ అని, C++ అయితే సి అవుట్ అని రాస్తాం. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ C# లో అయితే కన్సోల్ డాట్ రైట్ లైన్ అని రాస్తాం. కానీ ఇక్కడ మనం ఏంటి యూనిటీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే డీబగ్ డాట్ లాగ్. ఇక్కడ మెసేజ్ మై గేమ్ ఏదో ఒకటి మెసేజ్. చూడండి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఏం చేంజ్ అయింది, జస్ట్ ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని రాసే చోట ఏమైంది డీబగ్ డాట్ లాగ్. ఇక్కడ మనం ఇదన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ కి ప్రింట్ ఎఫ్ ఉండదు, జస్ట్ ప్రింట్ ఇలానా డిస్ప్లే చేసుకోవచ్చు. చూడండి ఒకసారి రన్ చేసి చూద్దాం. సేవ్ చేయాలి, కంట్రోల్ S. ఓకే, యూటీలోకి వచ్చేసా. ఓకే, అవుట్పుట్ వస్తుందా మనకు? రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్ లో. అవుట్పుట్ వస్తుందా? సార్ ప్రోగ్రామ్ మళ్ళీ చూపించరా? ఒక్క నిమిషం. మా డి క్యాపిటల్, అందులో డీబగ్ లాగ్ ఎల్ క్యాపిటల్ మా. దాంట్లో కనిపిస్తుందా స్క్రీన్? ఓకే సార్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే
ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మనం గేమ్ ఆబ్జెక్ట్ ఏదో ఒక గేమ్ ఆబ్జెక్ట్ కి అటాచ్ అయి ఉండాలి స్క్రిప్ట్, అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. కాబట్టి మనం మెసేజ్ ఒకటే కాబట్టి ఏదానికన్నా మనం అటాచ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ప్లేయర్ అనుకున్నాం కాబట్టి ప్లేయర్ కి అటాచ్ చేయాలి ఈ స్క్రిప్ట్ ని. సేమ్ మెటీరియల్ ని ఎలాగైతే యాడ్ చేసామో అలా డ్రాగ్ చేయండి జస్ట్ ప్లేయర్ పైకి. చూడండి ఒకసారి. అటాచ్ అయిందో లేదో మనం తెలుసుకోవాలి అనుకుంటే ప్లేయర్ ని క్లిక్ చేసి ప్లేయర్ ప్రాపర్టీస్ లో కిందకు వచ్చేసేయండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఒకసారి, ప్లేయర్ స్క్రిప్ట్. ఇలా అన్నా యాడ్ చేయొచ్చు, లేదా ఇంకో వే చూడండి. నేను రిమూవ్ చేస్తున్నా స్క్రిప్ట్ ని. డైరెక్ట్ గా స్క్రిప్ట్ ని ప్లేయర్ యొక్క ప్రాపర్టీస్ లో డ్రాగ్ చేయొచ్చు, అప్పుడు యాడ్ అవుతుంది. 2 వేస్ లో యాడ్ చేయొచ్చు స్క్రిప్ట్ ని, క్రియేట్ చేయడం, యాడ్ చేయడం. ఇది ఓకేనా? చూద్దాం, అది చూద్దామా ఫస్ట్. ఓకే, యాడ్ చేసేయండి. చేశారా? ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ రన్ చేయాలి అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్లే బటన్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా కన్సోల్ లో మనకు ఎర్రర్స్ మెసేజ్ డిస్ప్లే అవుతాయి. చూడండి ఒకసారి. చూడండి, ఎప్పుడైతే స్టార్ట్ అయిందో గేమ్, స్టార్ట్ లో ఏదైతే కోడ్ ఉందో ఒకసారి రన్ అయింది, ఒకసారి మాత్రమే రన్ అయింది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ debug.log అనే ఒక మెసేజ్ లో ఏం ప్రింట్ చేయమన్నా, మై గేమ్. హలో, ఎవరికి డౌట్? హలో, మైక్ మ్యూట్ చేసుకోండి. ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తుంది సార్. మా ఏ దాంట్లో ఓపెన్ చేశారు మీరు? విజువల్ స్టూడియోనా, మోనో డెవలప్? మోనో డెవలప్ సార్. ఓకే, ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఒకసారి చూడమా. ఇక్కడ స్టార్ట్, ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా, ఏంటి? ఒక నిమిషం. ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ నేమ్ ఏదైతే తీసుకున్నావో ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ వరకు స్క్రిప్ట్ నేమ్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ నేమ్ ప్లస్ ఇక్కడ మన క్లాస్ నేమ్ సేమ్ ఉందా లేదా ఫస్ట్ ఒకసారి చెక్ చేయము. అది ఒకటి నువ్వు రెక్టిఫై చేసి చూడు, లేదా కొత్త స్క్రిప్ట్ క్రియేట్ చేసి 2 లైన్స్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి ఒకసారి చూడమా. రెస్పాండ్ అవ్వండి. ఎంతమందికి వచ్చింది ప్రింట్ మెసేజ్ అనేది, ఎంతమంది డిస్ప్లే అయింది కన్సోల్ విండోలో? ఓకే సార్, అయినా వస్తుంది సార్. మనం కొత్తది తీసుకోమా, స్క్రిప్ట్ డిలీట్ చేసేది. ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో ఈ స్క్రిప్ట్ ని డిలీట్ చేసి నువ్వు కొత్త స్క్రిప్ట్ తీసుకో. తర్వాత ఆ నేమ్స్ ఏముందో లైక్ చూసి ఆ 2 లైన్స్ కాపీ చేసి, నో ప్రాబ్లం. అది రాకపోయినా ఇంకా జస్ట్ అది ప్రింటింగ్ మెసేజే కదా, చూడు ఒకసారి. లేదా స్క్రీన్ షేర్ ఇస్తారా మీరు? చూడండి ఒకసారి. సిస్టమ్ లో ఇంకా లాగిన్ అవ్వలేదు సార్. ఓకే, చూడండి మా, నో ప్రాబ్లం. చూడండి సార్, చూడండి. ఇక్కడ ఇంకోటి వచ్చేసి debug.log లో మనకు D క్యాపిటల్ L క్యాపిటల్ అదొకటి ఒకసారి చూడమా. అది క్యాపిటల్ లో పెట్టండి సార్. యూట్యూబ్ లో చూపిస్తుంది కదా ఏ ఎర్రర్ అని. మనకు ఇక్కడ సెమికోలన్ లేకపోయినా మనకు ఎర్రర్ వస్తుంది. చూడు ఒకసారి, చూడమా. అది
సేమ్ రూల్సే, లాంగ్వేజ్ అంటే ఇంతగా డిఫరెంట్, సింటాక్స్ ఫాలో అయితే చాలు. ఇది మనకు సేమ్ మెసేజ్ ని మనం ఒకసారి అప్డేట్ లో రాస్తాం, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను కట్ చేస్తున్నా ఈ మెసేజ్ ని, అప్డేట్ లో రాస్తున్నా, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సేవ్ చేయాలి, Ctrl+S. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్, మనకు ఆల్రెడీ ఉన్న అవుట్పుట్ ని క్లియర్ చేయాలనుకుంటే కన్సోల్ విండోలో క్లియర్. చూడండి ఒకసారి ప్లే చేస్తాను గేమ్ ఏమవుతుందో. అబ్జర్వ్ చేయొచ్చు, నేను అప్డేట్ లో రాసిన మెసేజ్ ఏంటి, ఫ్రేమ్ పర్ సెకండ్ కాబట్టి అది మనకు ప్రింట్ అవుతూనే ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. నేను గేమ్ ని స్టాప్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ నాకేంటి, స్టార్ట్ లో ఉండే ఏదైతే కోడ్ ఉందో ఒకసారి రన్ అయింది, తర్వాత అప్డేట్ లో ఉండే మెసేజ్ ఏంటి, ఫ్రేమ్ పర్ సెకండ్ ప్రింట్ అవుతూనే ఉంది. ఇది మెయిన్ గా స్టార్ట్ కి అప్డేట్ కి డిఫరెన్స్. ఓకేనా, స్టార్ట్ కి అప్డేట్ కి క్లియరా అందరూ? మిగతా వారేంటి, ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఒకటే రెస్పాండ్ అయ్యారు. మిగతా మొబైల్లో చేసే వాళ్ళు కూడా, మొబైల్లో లాగిన్ అయ్యే వాళ్ళు కూడా రిప్లై ఇవ్వాలి. కృష్ణవంశీ, ఏం లేదు, జస్ట్ ఒక మెసేజ్ ని ప్రింట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా ఏ లాంగ్వేజ్ లో అయినా మనకి ఏముంటుంది, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటి, స్టార్ట్ అని, అప్డేట్ అని, లేట్ అప్డేట్ అని, ఫిక్స్డ్ అప్డేట్ అని కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే, మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే ఫస్ట్ మనకు స్టార్ట్ లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత అప్డేట్ లేదా ఫిక్స్డ్ అప్డేట్ ఉంటే దానికంటే ముందు అవుతుంది, తర్వాత లేట్ అప్డేట్ అంటే ఈ స్టార్ట్ ఫిక్స్డ్ అప్డేట్ అయిపోయిన తర్వాత అందులోని కోడ్ మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ యూనిటీలో కూడా సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, స్టార్ట్ లో మనం ఏదైతే కోడ్ యూజ్ చేస్తామో ఆ కోడ్ ఏంటి, ఒక్కసారి నువ్వు ఎప్పుడైతే మనం ప్లే బటన్ క్లిక్ చేయగానే అప్పుడు ఒక్కటే వర్క్ అవుతుంది. ఇక్కడ అప్డేట్ అంటే మనకి గేమింగ్ కాబట్టి ఇక్కడ సెకండ్ పర్ ఫ్రేమ్ జరుగుతూనే ఉంటుంది. ఒక క్యారెక్టర్ మూవ్మెంట్ అనేది నువ్వు స్టార్ట్ లో రాసావనుకో ఏమవుతుంది, స్టార్ట్ అయినప్పుడు గేమ్ వాడు కొద్దిగా మూవ్ అవుతాడు, ఆగిపోతాడు, అంతే. మనకు గేమ్ మొత్తం జరుగుతూ ఉండాలి కాబట్టి అప్డేట్ లో రాసుకుంటాం. ఆ కోడ్ అనేది మనం అప్డేట్ లో రాసుకుంటాం. అది ఎలానే చూద్దాం. ఇంకా మనం కోడ్ ఏం రాయలేదు కదా, జస్ట్ ఒక మెసేజ్ రూపంలో చూపించాను అనమాట మీకు. స్టార్ట్ లో ఏంటి, ఒకసారి మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అయింది ఆ ప్రింట్ మెసేజ్. అప్డేట్ లో ఏంటి, అవుతూనే ఉంటుంది. పర్ ఫ్రేమ్ పర్ సెకండ్ అన్నాం కాబట్టి అలా మనకు రిపీటెడ్ గా అవుతూనే ఉంటుంది. ఎప్పుడు వరకు అవుతూనే ఉంటుంది, మనం ఏదైనా ఒక కండిషన్ ఇచ్చి ఫాల్స్ చేసేంత వరకు అది అవుతూనే ఉంటుంది. ఓకేనా వంశీ? సేమ్ దీన్ని ఇక్కడ లైన్ కామెంట్ ఏంటి అంటే బ్యాక్ స్లాష్, కామెంట్ లో పెట్టేసుకోవాలి మన కోడ్ అనుకుంటే బ్యాక్ స్లాష్. ఓకే, ఇక్కడ మనం క్యూబ్ ని మూవ్ చేద్దాం ఒకసారి. మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మనకు ఒక వే చెప్పమంటారా, మీకు మల్టిపుల్ వేస్ అన్ని చెప్పమంటారా మూమెంట్ లో? అన్ని చెప్పమంటే అన్ని చెప్తాను, నో ప్రాబ్లం. కాకపోతే మీకు ఇష్టమైన ఏదైతే ఈజీ అనుకుంటారో ఆ వేలో వెళ్ళిపోవచ్చు. ఓకే, అందరూ నాకు రెస్పాండ్ అవుతే చెప్తా, అన్ని వేస్ చెప్తా. అందరూ మా మొబైల్లో ఉండే వాళ్ళు కూడా. ఓకే 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 అన్ని చెప్తానమ్మా. ఇక్కడ మల్టిపుల్ వేస్ అంటే ఒక వే అని చెప్పలేను కానీ 4-5 వేస్ ఉన్నాయి, అందులో చూద్దాం. ఫస్ట్ వే, ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలి అనుకుంటే చూడండి, ఇక్కడ నేను స్టార్ట్ లో రాశాను అనుకోండి కోడ్, ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను స్టార్ట్ లో కోడ్ రాస్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఇక్కడ చూడండి, మనం ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక ట్రాన్స్ఫార్మ్ యొక్క కాంపోనెంట్ అంటే ఇది ఆల్రెడీగా ఇన్బుల్ట్ గా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది విజువల్ స్టూడియోలో ఉంటుంది, అంటే యూనిటీకి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ మనం జస్ట్ ఈ మెథడ్ ని వాడుకుంటున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక క్లాస్, అందులో యొక్క ఉండే ఏంటి, ఇది ఒక ఫంక్షన్ ట్రాన్స్లేట్ అనేది, దాన్ని యూజ్ చేసుకుంటాం. కానీ మనకు ఇక్కడ మీరు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఒక మెథడ్ ఉంది, ఏంటి అది, ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్. ఇక్కడ న్యూ వెక్టర్ 3, ఇక్కడ న్యూ వెక్టర్ 3 అంటే ఏంటి అంటే, ఇక్కడ ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, ఇక్కడ జెడ్ వాల్యూ. ఈ ట్రాన్స్ఫార్మ్ వాల్యూస్ మావి. ఒక నిమిషం ఇంటిలో చూపిస్తాను. ఈ ఎక్స్ వెక్టర్ 3 ఉంది కదా, ఇందులో పొజిషన్స్ అన్నమాట, ఎక్స్ వై జెడ్ పొజిషన్స్ ఇవి. ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్. ఇక్కడ మనం న్యూ వెక్టర్ 3 ఎందుకు తీసుకున్నామంటే, న్యూ ఎందుకు తీసుకున్నాము అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా ఉండే వాల్యూస్ లోకి న్యూ రావాలి కాబట్టి న్యూ తీసుకున్నాం. ఇక్కడ చూద్దాం, నేను న్యూ వెక్టర్ 3 10 తీసుకున్నా ఎక్స్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేమా, నేను చూడండి ఒకసారి రన్ చేద్దాం ఏమవుతుందో. ఇక్కడ వాల్యూస్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 3 10, 0, ఇది ఎక్స్ వై జెడ్ పొజిషన్స్. సేవ్ చేద్దాం, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ నేను ప్లేయర్ కి ఇచ్చాను కాబట్టి ప్లేయర్ పొజిషన్ చేంజ్ అవుతుంది. మీరు కెమెరాకి ఇస్తే ఏమవుతుంది, కెమెరా పొజిషన్ చేంజ్ అవుతుంది. నేను ఎక్కడ రాసిన కోడ్ ఇప్పుడు, అప్డేట్ లోనా స్టార్ట్ లోనా? రెస్పాండ్ అవ్వండి. స్టార్ట్, వెరీ గుడ్. ఓకే, స్టార్ట్ లో రాశాను కాబట్టి ఏమవుతుంది మీరే చెప్పొచ్చు. స్టార్ట్ లో రాస్తే ఏమవుతుంది, ఒకసారి మాత్రమే. ఓకే, చూద్దాం. ప్లేయర్ కనిపిస్తున్నాడు కదా అందరికి, చూడండి ప్లే చేస్తున్నా గేమ్. నేను ఒక్క నిమిషం. నేను ఇక్కడ రిజిడ్ బాడీ యూజ్ గ్రావిటీ యూజ్ చేసుకోను, చూద్దాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి, పొజిషన్ అనేది నేను కోడ్ ద్వారా చేంజ్ చేశాను. ఇక్కడ గేమ్ లో డిఫాల్ట్ గా ఏంటి 0-0-0 లో ఉన్నాడు మన ప్లేయర్, కానీ 10 కి వెళ్ళిపోయాడు. 10 కి వెళ్ళిపోయింటే కనబడుతున్నాడా, కనబడటం లేదు. ఒక నిమిషం, 2-3 తీసుకుందాం. త్రీ తీసుకున్నాను, సేవ్ చేశాను. ఓకేనా, స్టార్ట్ టైంలో ఏంటి మన కోడ్ ఏమైంది, 3 అంటే
3లో వెళ్ళిపోయి ఆగిపోయాడు. ఒక్కసారి మాత్రమే కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. దీన్నే మనం అప్డేట్ లో పేస్ట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి చేసి Ctrl+X, ఇక్కడ అప్డేట్ లో అదే కోడ్ సేమ్ Ctrl+V. నేను 1 ఇస్తా, 0.5 ఇస్తాను, మీకు కనిపించాలి కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. ఇక్కడ మనం ఫ్లోటింగ్ వాల్యూస్ వాడినప్పుడు F కంపల్సరీగా యాడ్ చేయాలి. ఫ్లోటింగ్ పాయింట్స్ తీసుకున్నామంటే F యాడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది అటాచ్ అయినట్ల, రిఫ్రెష్ అయినట్ల స్క్రిప్ట్. చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ సీన్ లో నుంచి అయితే వెళ్ళిపోయింది, ఎందుకంటే కెమెరా ముందు నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి అది మనకు విజిబుల్ అవ్వదు. కానీ వాల్యూస్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సెకండ్ పర్ ఫ్రేమ్ అన్నాం కదా, మనం ఎప్పుడన్నా దాన్ని పాజ్ చేసేంత వరకు అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఓకే, మనం ఫాస్ట్ తగ్గేయాలి అనుకుంటున్నాం. జస్ట్ చూడండి, ఫాస్ట్ తగ్గేయాలి అనుకుంటే ఇక్కడ ఏం లేదు, నేను 1 తీసుకున్నా కదా, మల్టిప్లై చేయాలి ఒక ఇంటూ టైం డాట్ డెల్టా టైం. జస్ట్ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ని తగ్గియాలి అంటే మనం, లేదా ఏదన్నా ఒక ఫ్రేమ్ ని లేట్ చేయాలి అనుకుంటే టైం డాట్ డెల్టా టైం తో మల్టిపుల్ చేయాలి. చూద్దాం, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఓకేనా? చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మనం కండిషన్స్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఒక మూమెంట్ చూస్తున్నాం. ఓకేనా? ఓకే, కోడ్ చూడండి ఒకసారి, మీ దాంట్లో ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఒక 2 minutes టైం తీసుకోండి. బాగా అబ్జర్వ్ చేయండి. మనకు ఇందులో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కోడ్ వర్క్ అవ్వదు. ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ అనేది యూజ్ చేసాం ఫస్ట్ ఏం యూజ్ చేసాం? ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్. ఇందులో మీ ఇష్టం, ఈ లైన్ వాడేసి న్యూ వెక్టర్ 3లో ఇక్కడ మీరు ఎక్స్ ఒకసారి చూడండి, తర్వాత వై వాల్యూస్ ఇచ్చి చూడండి, తర్వాత జెడ్ వాల్యూస్ ఇచ్చి చూడండి. చేంజెస్ మీరే అబ్జర్వ్ చేయండి. ఒక 2 minutes టైం తీసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఎక్స్ ఇచ్చా, మీరు వై జెడ్ చూడండి. టైం డాట్ డెల్టా టైం అనేది ఒక స్పీడ్ లిమిట్ అనమాట, ఫ్రేమ్ పర్ సెకండ్ యొక్క స్పీడ్ ని తగ్గిస్తుంది. మీరు స్క్రిప్ట్ ఏ దానికి అటాచ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు స్క్రిప్ట్ నేను కెమెరాకి ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? కెమెరా మూవ్ అవుతుంది. నేను ఒకవేళ ప్లాట్ఫామ్కి ఇస్తాను, ఏమవుతుందో చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. నేను పొరపాటున ఇక్కడ ప్లేయర్ కి రిమూవ్ చేస్తున్నా, చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను స్క్రిప్ట్ లో వెళ్ళిపోయా, స్క్రిప్ట్ ఫోల్డర్ లో ఉన్నాను. ఈ ప్లేయర్ అనేదాన్ని గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను, గ్రౌండ్ కి అటాచ్ చేశాను స్క్రిప్ట్. ఇప్పుడు ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి మీరే. ఆ స్క్రిప్ట్ బిహేవియర్ మీరు ఏదానికి గేమ్ ఆబ్జెక్ట్ అటాచ్ చేస్తే ఆ బిహేవియర్ అనేది ఆ గేమ్ ఆబ్జెక్ట్ కి వెళ్ళిపోతుంది. చూడండి, నేను ప్లాట్ఫామ్కి ఇచ్చాను కాబట్టి ప్లాట్ఫామ్ మూవ్ అవుతుంది. రెండింటికి ఇచ్చాను అనుకుందాం.
చూడండి, రెండింటికి ఇస్తే ఏమవుతుంది, రెండు ఒకటే స్పీడ్ కాబట్టి మనకు రెండు ఒకటేసారి వెళ్తున్నాయి. మీరు అక్కడ 1 ఉంది కదా, దాన్ని చేంజ్ చేయండి. ఒకదానికి 5 ఒకదానికి 2 ఇచ్చారంటే చేంజెస్ చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవ్వచ్చు, సేమ్ స్క్రిప్ట్ ఇవ్వచ్చు. నేను ఇచ్చాను కదా, మళ్ళీ రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం స్క్రిప్ట్ ని. నేను గ్రౌండ్ కి ఇచ్చాను కదా, జస్ట్ మళ్ళీ రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ అనేది కూడా ఒక కాంపోనెంట్. ఇక్కడ చిన్న సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది. సెట్టింగ్ ఐకాన్ వెళ్ళేసి మనం ఏంటి, రిమూవ్ కాంపోనెంట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, రిమూవ్ అయిపోతుంది. స్క్రిప్ట్ కాంపోనెంట్ కూడా రిమూవ్ అయిపోతుంది. సార్ చెప్పమా సార్, మన సేమ్ స్క్రిప్ట్ అనేది రెండింటికి యాడ్ చేస్తున్నాం కదా సార్. అంటే ఇప్పుడు ఒకదానికి స్లోగా వెళ్ళాలి, ఒకటి ఫాస్ట్ గా తగ్గాలంటే ఎలా సార్? మరి ఒకటి చేంజ్ చేస్తే రెండు మారిపోతాయి కదా సార్? రెండు మారిపోతాయి. అలాంటప్పుడు ఏంటి అంటే ఇంకో స్క్రిప్ట్ తీసుకుంటాం. లేదా ఈ స్క్రిప్ట్ లో జస్ట్ ఆ కోడ్ ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అది ఎందుకంటే స్క్రిప్ట్ నేమ్ ఒకటే ఉంటుంది కాబట్టి దాని బిహేవియర్ కూడా ఒకలాగానే ఉంటుంది. అదే సార్, అదే ఓకే. ఇక్కడ మనం కండిషన్స్ రాసుకొని ట్రూ పాస్ చేసుకుంటే ఆ గేమ్ ఆబ్జెక్ట్ ని మనం మూవ్ చేయొచ్చు, తర్వాత స్టాప్ చేయొచ్చు. అది ఎలా అనేది తర్వాత చూద్దాం. ఇది ఒక వే, ఆబ్జెక్ట్ ని మూవ్ చేయడానికి ఇంకో వే చూద్దాం. ఇంకో వే వచ్చేసి మనం ప్లేయర్ కి రిజిడ్ బాడీ ఉందో లేదో అందరూ చెక్ చేసుకుంటే ఒకసారి రిజిడ్ బాడీ ద్వారా మూవ్ చేయడం. ఇక్కడ యూజ్ గ్రావిటీ టిక్ ఉండాలి. ప్లేయర్ కి రిజిడ్ బాడీ టిక్ ఉండాలి. తర్వాత ఇక్కడ నేను స్క్రిప్ట్ ఓపెన్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఈ ప్రీవియస్ కోడ్ డిలీట్ చేస్తున్నా. మీరు కామెంట్ లో పెట్టుకుంటారంటే కామెంట్ లో పెట్టుకోండి, లేదా కొత్త స్క్రిప్ట్ తీసుకుంటారంటే కొత్త స్క్రిప్ట్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనం రిజిడ్ బాడీని మూవ్ చేయాలి, రిజిడ్ బాడీ ద్వారా ప్లేయర్ ని మూవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ రిజిడ్ బాడీని ఓకేనా. తర్వాత ఏంటి, ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, చూడండి. మీకు అబ్జర్వ్ చేయండి. నేను ఇంట్ డిక్లేర్ చేసామా, దాని యొక్క టైప్, తర్వాత ఏంటి ఒక నేమ్, తర్వాత ఏం చేస్తాం, వాల్యూని అసైన్ చేస్తాం. నేను ఈక్వల్స్ టు 10 అని. ఇక్కడ వరకు క్లియర్ అమ్మా. ఇది జస్ట్ ఒక వాల్యూని మనం చేయాలంటే ప్రోగ్రామ్ లెవెల్ ఇంతే కదా. అలాగే ఏంటి ఇక్కడ కాంపోనెంట్ సేమ్ అలాగే రిజిడ్ బాడీ టైప్ అనమాట. ఇక్కడ దాని యొక్క నేమ్, మన వేరియబుల్ ఏ అనేది ఏంటి, నేను మస్టర్డ్ షూట్ గా ఏదో ఒకటి తీసుకున్నానా, లేదా ఏదైనా తీసుకోవచ్చు కదా వేరియబుల్ నేమ్ అనేది. రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో, ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. అలాగే మనం ఇక్కడ ఏంటి, మై ఆర్బి షార్ట్ కట్ లో అయితే మీ ఇష్టం, మీ నేమ్ తీసుకున్నా వర్క్ అవుతుంది. ఇక్కడ ఏంటి, నేను
రిజిడ్ బాడీ అని తీసుకుంటాను, లేదా ఆర్బి మై ఆర్బి షార్ట్ కట్ లో తీసుకుంటా. ఓకేనా, అక్కడ మీ ఇష్టం, మీరు ఫుల్ గా మీకు అర్థం కావాలి అనుకుంటే మై రిజిడ్ బాడీ అని టైప్ చేసుకోండి వేరియబుల్ నేమ్ లాగా. ఓకేనా, ఇక్కడ ఏమైందో చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇంట్ ఏ అన్నప్పుడు ఏలో ఏం వాల్యూ ఉంటుంది? ఇంట్ ఏ అన్నాం, ఏలో ఏం వాల్యూ ఉంటుందమ్మా? గార్బేజ్ వాల్యూ ఏముంటుంది? జీరో ఉంటుంది. ఓకే, అలాగే రిజిడ్ బాడీకి ఏముంటుంది అంటే నల్ ఉంటుంది. ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయాలంటే సేమ్ ఇక్కడ కూడా ప్రింట్ లేదా debug డాట్ లాగ్. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం? మనం ఇచ్చాం కదా వేరియబుల్ ని, ఏ ప్రింట్ చేయాలనుకుంటే ఏ అని ఇస్తాం. అలాగే రిజిడ్ బాడీని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాని యొక్క నేమ్ ఏదైతే ఇచ్చామో మై ఆర్పి. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? జస్ట్ అనేది మనం ఏంటి వేరియబుల్ క్రియేట్ చేసాం, ఇంకా వాల్యూ అనేది అసైన్ చేయలేదు. వాల్యూ అనేది ఇక్కడ ఏకి చేసాం, కానీ ఇక్కడ మనం రిజిడ్ బాడీకి ఇంకా ఏం అసైన్ చేయలేదు. ఇక్కడ యూనిటీలో ఎలా అసైన్ చేస్తామంటే చూడండి ఒకసారి. రిజిడ్ బాడీని అసైన్ చేయాలి అంటే ఫస్ట్ మై ఆర్పి, మనం ఏదైతే నేమ్ తీసుకున్నామో ఆ నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ గెట్ కాంపోనెంట్. నేను ఇంకోసారి చెప్తాను, నో ప్రాబ్లం. గెట్ కాంపోనెంట్, ఇక్కడ ఏంటి కాంపోనెంట్ వచ్చేసి రిజిడ్ బాడీ. ఒక మనకి యూనిటీలో ఇక్కడ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్స్ అన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాక్సెస్ చేసుకోవడానికంటే ముందు ఏంటి, ఆ టైప్ ని ఇక్కడ డిక్లేర్ చేయాలి, కాంపోనెంట్ నేమ్ ని డిక్లేర్ చేయాలి. తర్వాత దానికి యూజర్ డిఫైన్డ్ నేమ్ ఇవ్వాలి వేరియబుల్ నేమ్ లాగా. తర్వాత ఏంటి, అందులోకి ఒక వాల్యూ ఏంటి, ఆ కాంపోనెంట్ ని అసైన్ చేయాలి, తిరిగి మరీ అసైన్ చేయాలి. నేనేం చేస్తున్నా, మై ఆర్బి ఈక్వల్స్ టు గెట్ కాంపోనెంట్ రిజిడ్ బాడీ అంటే తీసుకొని వచ్చి ఇక్కడ మై ఆర్బికి అసైన్ చేశాను. ఇక్కడ ఏంటి, ఒకసారి ఇక్కడ ప్రింట్ చేశాను కదా, సేమ్ మెసేజ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. కాపీ చేశాను, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఒకసారి ప్రింట్ మై ఆర్బి ప్రింట్ చేశాను, మరి రెండోసారి ప్రింట్ చేశాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. కన్సోల్ విండో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ మనకు ఎల్లో కలర్స్ తో వచ్చేవన్నీ వార్నింగ్స్ అన్నమాట, అవే నో ప్రాబ్లం. ఫస్ట్ చూడండి, మన ప్లేయర్ కి ఏంటి రిజిడ్ బాడీ అని డిక్లేర్ చేసి అసైన్ చేసాం. అప్పుడు ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, అందులో అసైన్ చేయకముందు నల్ అని ఉంది. అసైన్ చేసిన తర్వాత ఏంటి, ప్లేయర్ రిజిడ్ బాడీ యాడ్ అయిందా? మా స్క్రిప్ట్ క్లియర్ అందరూ? ఒక రిజిడ్ బాడీ, ఒక కాంపోనెంట్ ని ఎలా అసైన్ చేసాం, యూజర్ డిఫైన్ వేరియబుల్ నేమ్. మిగతా మొబైల్లో అయిన వాళ్ళు కూడా చెప్పండి మా. మీరు కూడా రెస్పాండ్ అయితే ఒక మంచిది. రిమైనింగ్ మెంబర్స్ ఏంటి, రిమైనింగ్ మెంబర్స్ మా ఫాలో అవుతున్నారా లేదా ఏంటో ఒక మెసేజ్ పెడితే. ఓకే, ప్రోగ్రామింగ్ ఎర్రర్ వస్తుంది. ప్రోగ్రామింగ్ ఎర్రర్ వస్తుంది అంటే ఏమైందో చూడమా ఒకసారి. మనకు ఇది అవుట్ కంప్యూషన్ కాబట్టి స్పెల్లింగ్ చూసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ, విజువల్ స్టూడియోలో. కానీ మోనోడెవలప్ లో స్పెల్లింగ్ చూసుకోవాలి. చూడండి ఒకసారి, ఆర్ క్యాపిటల్
రిజిడ్ బాడీలో ఆర్ క్యాపిటల్ ఒకసారి చూసుకోమా. మరి అగైన్ డీబగ్ డాట్ లో డి క్యాపిటల్, ఎల్ క్యాపిటల్, తర్వాత గెట్ కాంపోనెంట్ లో జీ క్యాపిటల్, సి క్యాపిటల్, గెట్ కాంపోనెంట్ సి క్యాపిటల్, జీ క్యాపిటల్, అగైన్ రిజిడ్ బాడీ ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇక్కడ, అంతే. ఓకే, మూవ్ చేద్దాం. చూడండి మనం స్టార్ట్ లో చెప్పు చరణ్. సార్ మీకు విజువల్ స్టూడియోలోని సజెషన్స్ వస్తున్నాయి కదా సార్, మోనోలో రాదు సార్ అలాగా. మోనోలో రాదు, అదే మెయిన్ డిఫరెన్స్ చెప్పాను కదా, మోనోలో రాదు. అందుకే మీరు విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకుంటారు అనుకుంటే చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే మోనో జస్ట్ లర్నింగ్ పర్పస్ కాబట్టి వర్క్ షాప్ అయిన తర్వాత మీరు కావాల్సింటే వర్క్ చేసుకోవాలనుకుంటే విజువల్ స్టూడియో అప్పుడైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఎప్పుడన్నా చేసుకుంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఈవినింగ్ అలా చేసేసుకోండి. అక్కడ ఏమంటే మనము డైరెక్ట్ గా అక్కడ యూనిటీ అని విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు అడుగుతుంది. అడిగినప్పుడు యూనిటీని సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. అక్కడ ప్లాట్ఫామ్ అడుగుతుంది, విజువల్ స్టూడియో డౌన్లోడ్ అయిన తర్వాత ప్లాట్ఫామ్ లో యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా చరణ్? ఓకే సార్. ఇక్కడ ఏంటి అంటే మోనోడెవలప్ తో నేర్చుకుంటే మనకు విజువల్ స్టూడియో పెట్టి అంటే రెండు రకాలుగా ప్రిపేర్ అయి ఉండాలి మనం. ఓకే, మనం ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ చూడండి, సేమ్ ఇంతకుముందు ఏంటి ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ అనే ఒక కోడ్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు అప్డేట్ లో మనం ఏ దానికి యాడ్ చేస్తున్నాం అంటే ఫోర్స్ ఇప్పుడు రిజిడ్ బాడీకి యాడ్ చేస్తున్నాం. రిజిడ్ బాడీ అంటే ఇక్కడ ఏంటి మన స్క్రిప్ట్ లో రిజిడ్ బాడీ, ఇప్పుడు ప్రజెంట్ రిజిడ్ బాడీ అంటే మన స్క్రిప్ట్ లో ఏంటి? వెరీ గుడ్ కృష్ణ. ఇక్కడ మన రిజిడ్ బాడీ కాంపోనెంట్ అంటే ఏది ఇప్పుడు మన దాంట్లో? మైఆర్ ప్లేయర్. వంశీ, కృష్ణవంశీ నువ్వు స్క్రిప్ట్ ని చూడు, ఇంకా యూనిటీలో వెళ్ళొద్దు. ఇక్కడ మన రిజిడ్ బాడీ కాంపోనెంట్ ఇప్పుడు ఏంటి స్క్రిప్ట్ లో, నేను యూనిటీలో అనడం లేదు, స్క్రిప్ట్ లో ప్రజెంట్ ఏం చేసాం? దీంట్లో కాంపోనెంట్ ఏది? రిజిడ్ బాడీ. దీన్ని యాక్సెస్ చేసుకున్నాము, యాక్సెస్ చేసుకోవడం ఇలా అనమాట. స్క్రిప్ట్ లో ఏంటి? మై ఆర్బి అనేది మై ఆర్బి. ఇక్కడ మై ఆర్బి డాట్ యాడ్ ఫోర్స్, సేమ్ అలాగే యాడ్ ఫోర్స్. ఇక్కడ ఈ మెథడ్ లో ఏంటి అంటే వెక్టర్ 3 యూజ్ చేయము, డైరెక్ట్ గా యాడ్ ఫోర్స్ అని చెప్పి వాల్యూస్ ఇచ్చేస్తాం. 1, 0, 1, 0. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి? మై ఆర్బి డాట్ యాడ్ ఫోర్స్. రిజిడ్ బాడీకి ఏంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో యాడ్ ఫోర్స్ అనేది ఇన్బుల్ట్ క్లాస్, అది మనం జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం అంతే. మీరు ఇక్కడ మెథడ్ ని ఫాలో అవ్వడమే. ఇక్కడ మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకు అది కుదరదు అనమాట, ఇన్బుల్ట్ గా అలా ఉంటుంది ప్రాసెస్. ఓకేనా? మీరు అన్ని ఒక చోట రాసుకోండి, ఏది ఈజీ వే అనుకుంటే అది ఫాలో అవ్వండి. రెస్పాండ్ అవ్వాలి చాట్ బాక్స్ లో, మీరు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతేనే నాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఈ కోడ్ రాసాం, అంతకుముందు జస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్ రాసాం. ఏంటి? ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 3, అందులో వాల్యూస్. ఇది ఏంటి? రిజిడ్ బాడీని యూజ్ చేసి, అంటే అది ఒక వన్ వే కోడ్, ఇది యూనివర్సల్ కోడ్ అనమాట. మై ఆర్బి డాట్ యాడ్ ఫోర్స్ అనేది చూడండి ఒకసారి చూద్దాం. సేవ్ చేశాను.
యూజ్ గ్రావిటీ చెక్ చేసేటప్పుడు యూజ్ గ్రావిటీ తీసేయండి మీరు. కోడ్స్ యాడ్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేద్దాం. యాడ్ అవ్వడం లేదు, ఏమో చూద్దాం ఒకసారి. ఫిఫ్టీ ఇస్తాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఎక్స్ వాల్యూ చూడండి, అబ్జర్వ్ చేయండి, మూవ్ అవుతుందా. సేమ్ కండిషన్ యూజ్ చేసి మనం దాన్ని ప్రూవ్ చేసినప్పుడు ప్రూవ్ అవుతుంది, ఫాల్స్ చేసినప్పుడు ఫాల్స్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకా కేస్ ఏది సెట్ చేసుకోలేదు, ఓకేనా. జస్ట్ ఒక కోడ్తో ఆ కోడ్ని ఏంటి ఎలా అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఎప్పుడైతే ఫాల్స్ చేసేంత వరకు అది అలా వెళ్తూనే ఉంటుంది, అప్డేట్లో రాసాం కాబట్టి. ఇది క్లియరా? ఈ మెథడ్ యాడ్ ఫోర్స్ అనే మెథడ్ క్లియరా మీకు? ఏ డౌట్ ఉన్నా చెప్పండి, ఎందుకంటే బేసిక్ లెవెల్ కాబట్టి ఇప్పుడు మీరు నేర్చుకునే దాన్ని బట్టే మీరు ఫ్యూచర్ లో ప్రొవైడ్ చేయాలన్నా ఏదన్నా చేంజ్ అవుతుందా. XYZ లో మీ ఇష్టం. నేను ఏమంటే జస్ట్ ఎక్స్ వాల్యూ ఇచ్చాను, ఇక్కడ కోడ్ ఇంపార్టెంట్. మనకు వర్కింగ్ టైంలో ఏదన్నా మనకు డిఫాల్ట్ గా ఫాల్ట్ జరుగుతుందంటే కోడ్ లో అనమాట. నేను ఇక్కడ ఏంటి కొత్త వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది చూడండి. 0 ఇచ్చాను, 5. వైలో 5 నుంచి మూవ్ అవుతుంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ అయినా చేంజ్ చేయొచ్చు, మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. XYZ అనేది మనం ఏంటి కోడ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం. చూడండి Y5 అంటే అప్డేట్ అవుతూనే ఉంటుంది అనమాట, అది యాడ్ అవుతూనే ఉంటుంది అలా. కన్సోల్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు కన్సోల్లో చూపిస్తాయి. ఆ ఎర్రర్ ఏంటి, ఏ లైన్ లో ఉంది అనేది కూడా మనకు కన్సోల్లో తెలుస్తుంది, కన్సోల్ విండోలో. మీరు వాల్యూస్ కూడా ఎక్స్ వాల్యూస్ ఇప్పుడు నేను నాకు ఇక్కడ అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. నేనేంటి దీన్ని ప్రింట్ చేయొచ్చు. మీరు ఒక నిమిషం, మొత్తాన్ని కూడా ప్రింట్ చేస్తే ఆ వాల్యూస్ అనేది మన డిస్ప్లే అవుతాయి. చూడండి ఒకసారి, Ctrl+C ప్రింట్ లో ఏంటి అలైన్. మనకి ఇది దాన్ని ఇంకో దాంట్లో వేరియబుల్ వస్తుంది, ఆ తర్వాత చూద్దాం. అది ఇంకో వేరియబుల్ లో తీసుకోవాల్సి వస్తుంది, చూద్దాం. ఇది 1 వే అమ్మా, ఇది సెకండ్ వే. ఓకే, స్క్రిప్ట్ అలా యాడ్ కాలేదు అంటే శ్రీకాంత్ నువ్వు ఫస్ట్ చూడాలి. ఇక్కడ ఈ స్క్రిప్ట్ నేము, ఈ క్లాస్ నేము, మన యొక్క స్క్రిప్ట్ నేమ్ సేమ్ ఉండాలి. చూడు ఒకసారి, బాగా అబ్జర్వ్ చేయి. ఎర్రర్స్ ఉన్నా యాడ్ అవ్వదు. మన స్క్రిప్ట్ లో ఎర్రర్స్ ఉన్నా కూడా స్క్రిప్ట్ అనేది ఒక గేమ్ ఆబ్జెక్ట్ కి యాడ్ అవ్వదు. అది చూసుకో. ఒకవేళ నీకు కాలేదంటే నీ స్క్రీన్ అనేది నాకు షేర్ ఇవ్వు. వెరిఫై అయిపోయిన తర్వాత ఎర్రర్ అనేది రెక్టిఫై అయిన తర్వాత యాడ్ అయిపోతుంది. ఓకే, ఇదంతా సేమ్. ఇంకా రిజిడ్ బాడీని ఎప్పుడు యూజ్ చేయాలా, మై ఆర్బీ అనే నేమ్ తో యూజ్ చేసుకుంటాం. మీ ఇష్టం, మీరు మై రిజిడ్ బాడీ లేదా మీ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ యూనివర్సల్ గా
మై రిజిడ్ బాడీని ఇస్తేనే బాగుంటుంది. నేను షార్ట్ కట్ లో మై ఆర్బీ అని ఇచ్చాను. ఇక్కడ ఇంకో వే చూడండి, సేమ్ ఇంకో వే ఇంకో వే వచ్చేసి మనకు మై ఆర్బీ డాట్ వెలాసిటీ. ఇక్కడ రిజిడ్ బాడీ యొక్క వెలాసిటీని యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ అసైన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ అసైన్ సింబల్ ఏంటి మనకు ఎక్కడైనా కూడా ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏంటి ఓల్డ్ వాల్యూస్ వెళ్ళిపోయి కొత్త వాల్యూస్ రావాలి కాబట్టి న్యూ వెక్టార్ 3. ఇక్కడ సేమ్ ఇంకా సేమ్ వాల్యూస్ ఎక్స్, నేను ఇప్పుడు జెడ్ ఇద్దాం. మూవ్ అవుతుందో లేదో చూద్దాం. నేనేంటి ఇంకో విలువ వచ్చేసి మన రిజిడ్ బాడీకి ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ మై ఆర్బీ డాట్, అక్కడ ఏంటి యూజ్ చేసుకోవాలి మనం వెలాసిటీ ఈక్వల్స్ టు న్యూ వెక్టర్ 3 0 0 జెడ్ ని మూవ్ చేస్తుంది. ఇక్కడ వెలాసిటీలో జెడ్ ని మూవ్ చేస్తుంది. చూడొచ్చు మీరు జెడ్ వాల్యూ చూడొచ్చు. ఇదొక వే. ఇది వచ్చిందా అందరికి? ఇది వర్క్ అయిందా కోడ్? కొద్దిగా స్లోగానే ఉంటుంది చూడండి. మోనోడెవలప్ ఉండేవాళ్ళు కొద్దిగా నిదానంగానే చేయండి, నో ప్రాబ్లం. నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఎంత స్లోగా బేసిక్ ఫస్ట్ స్లోగా ఎంత స్లోగా నేర్చుకుంటే మనకు అంత మంచిది. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అగైన్ మళ్ళీ వర్క్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ లో కోడ్ ఉంటుంది కదా, అగైన్ వర్క్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ యూజ్ చేసిన కోడ్ కూడా రాస్తాను. స్లో చేయాలి అనుకుంటే టైం డాట్ డెల్టా టైం మల్టిప్లై చేయాలి, టైం డాట్ డెల్టా టైం తో మల్టిప్లై చేయాలి. ఈ 3 ways ఒక 2 ways టైం ఇవ్వాలా ఏంటి మీరు చెప్తే దాన్ని బట్టి ఈ 3 ways మనం ఒకసారి చూసుకుంటాం సార్. 3 ways గా అనుకుంటే టైం ఇస్తాను, ఒక 5 minutes. రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఎందుకంటే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోయినా ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో వేస్ట్ అనమాట. ఇది మనకు ఫస్ట్ ఒక మూవ్ చేయడం, ఈ 3 lines వచ్చాయంటే ఇంకా ఏ ఆబ్జెక్ట్ అయినా ఇంకా ఇవే అమ్మా, ఇంకా ఉన్నాయి. అది ఆ వే కూడా చెప్తాను, నో ప్రాబ్లం. ఇంకా 1 way ఉంది, ఇంకా ఒక ఫైనల్ వే ఉంది, అది కూడా చెప్తాను, నో ప్రాబ్లం. ఇది మెయిన్ అనమాట. మీరు ఈ కోడ్ ని ఈ కోడ్ తో ఏ ఆబ్జెక్ట్ అయినా మూవ్ చేయొచ్చు. నేను మన గేమ్ ఆబ్జెక్ట్ లో యూనిటీలో అది మనం ప్లేయర్ కానివ్వండి, ఆబ్స్టాకిల్స్ కానివ్వండి, తర్వాత ఎనిమీస్ కానివ్వండి మూవ్ చేయొచ్చు. కానీ ఏంటి ఇక్కడ కండిషన్ ఎప్పుడు మూవ్ అవ్వాలి ఏంటి అనేది ఆ కండిషన్ ఒకటి యాడ్ చేసుకుంటాం. ఇంకా సేమ్ కోడ్ ఇవన్నీ మనం మూవ్ చేయాలి అనుకుంటే. ఇక్కడ కోడ్ మొత్తం కాపీ చేసి ఇక్కడ చాట్ బాక్స్ లో పేస్ట్ చేయాలా?
సంతోష్. ఓకే, అలాగే చేస్తాను. ఓకే అమ్మా. సార్ హలో. చెప్పు. హలో. సార్ ఏమైందంటే ఇప్పుడు విజువల్ స్టూడియో ఓపెన్ అయిపోతుంది సార్ నా ల్యాప్టాప్ లో. అయితే మరి మోనోలో ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు సార్. ఓకే, నేను చూడు ఒకసారి స్క్రీన్ వైపు చూడు. మిగతా వాళ్ళు ఎవరైనా ఓపెన్ కాలేదంటే చూడండి. ఎస్టర్డే చెప్పాను కదా, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లో మనకు ప్రిఫరెన్సెస్ చూడు. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అయింది అన్నావు కదా. ఎక్స్టర్నల్ టూల్స్ ప్రిఫరెన్స్ లో వచ్చేసి ఎక్స్టర్నల్ టూల్స్. ఎక్స్టర్నల్ టూల్స్ లో మనకు ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఎడిటర్ అని ఉంటుంది. ఇందులో నీకు విజువల్ స్టూడియో డిస్ప్లే అవుతే వర్క్ అవుతుంది. విజువల్ స్టూడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. మోనో డెవలప్ అంటే అది మళ్ళీ సపరేట్ ఇన్స్టాలా లేదంటే డిఫాల్ట్ లోనే ఉంటుంది కదా సార్ అది? అంటే ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. మోనో డెవలప్ అనేది కూడా నేను ఇచ్చాను కదా, షేర్ ఇచ్చాను కదా, అందులో ఉంది మోనో డెవలప్ అనేది. ఇన్స్టాల్ సార్ చేసుకోవాలి. అది అంటే ఎలా సార్ అది ఇన్స్టాల్ చేయాల్సింది అంటే అది? అంటే ఆల్రెడీ అది ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్రౌజ్ లో వెళ్ళాలి. మోనో డెవలప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసావనుకో, ఇందులో డైరెక్ట్ గా చూపిదు మోనో డెవలప్ అని. బ్రౌజ్ లో వెళ్ళేసి ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. మీ ల్యాప్టాప్ లో ఏ దాంట్లో ఉంటాయో ఆ దాంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో వెళ్ళేసి మనకు యూనిటీ అని ఉంటుంది. అబ్జర్వ్ చేయ ఒకసారి. ప్రోగ్రామ్ ఫైల్స్ లో వెళ్ళి యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకున్నా. నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ మోనో డెవలప్ ఫోల్డర్ కనిపిస్తుంది. చిన్న ఐకాన్ ఉంటుంది. మోనో డెవలప్ అని లాస్ట్ లో ఒక ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది మీరు ఎలా చేశారు సార్? అంటే ఇప్పుడు యూనిటీలో ప్రిఫరెన్సెస్ ఉంటాయి, దాని బిల్డ్స్ ఉంటాయి కదా, అదంటే ఆండ్రాయిడ్ అవన్నీ అలాగా అక్కడ డెవలప్ ఉంటుంది సార్ అక్కడ. కంప్లీట్ గా మనం ఫస్ట్ స్టార్టింగ్ యూనిటీ డౌన్లోడ్ చేసేటప్పుడే అడుగుతుంది అనమాట. అది మనకు ఏవి కావాలి, మనకు ఇప్పుడు ఎస్డికే జేడికే ఫైల్స్ కావాలి యూనిటీకి. ఓకే ఓకే సార్, అయితే ఒకసారి చెక్ చేస్తాను. అవన్నీ మనం ఫస్ట్ స్టార్టింగ్ డౌన్లోడ్ అప్పుడే అడుగుతుంది అనమాట. మనకు మీకు ఏ ఫైల్స్ కావాలంటే అప్పుడు మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ నెట్ స్పీడ్ ఉండాలి, అవన్నీ ఉండాలన్నమాట. అవన్నీ ఉండవు కాబట్టి జస్ట్ ఇవి. సో అది లాస్ట్ లో ఫైనల్ లో చెప్తాను అది ఏంటి ఎలా అనేది. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్ ఒకసారి కోడ్ మొత్తం పెట్టగలరా? అంటే ఒకసారి ఏమైనా ఉంటే చూసుకోవడానికి కోడ్ అంటూ ఏం లేదు ఇక్కడ. మేము ఇది చూసుకోవడానికి ఎగ్జాంపుల్ కోడ్ అదొకసారి గ్రూప్ లో పెడతారా? అంటే అది చూసి ఒకసారి ట్రై చేద్దామని. అంటే కొంచెం మర్చిపోతున్నాం, లైన్స్ ఎర్రర్స్ వస్తున్నాయి. షేర్ చేస్తాను, కంపల్సరీ షేర్ చేస్తాను. ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా నేను కాపీ పేస్ట్ చేసేస్తాను. అదే సార్, అదే అడిగాను. సార్ అది కోడ్ స్టార్టింగ్ మనం రాస్తాం కదా బిల్డ్స్, దానికి ప్లేయర్ అని పెడితే ప్లేయర్ అన్నది బిల్డ్ దగ్గర రాయాలి ఖచ్చితంగా, అంతే కదా సార్? ఎక్కడ ఒక నిమిషం నేను ఉంటాను. ఎక్కడ ఇందులో చెప్పు నాకు. విజువల్ స్టూడియోలోనా? సార్ ఇక్కడ స్టార్టింగ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. మనం స్టార్టింగ్ గా ఫస్ట్ లోనే ఏదైనా తీసుకుంటాను నేను స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా విజువల్ స్టూడియోలో అదే నేమ్ వచ్చేస్తుంది ఓపెన్ చేయగానే. ఓకే సార్. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటేనే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులో వెళ్ళేసి స్క్రిప్ట్ నేను చేంజ్ చేశాను అనుకో, స్మాల్ పీ తో ప్లేయర్ అని పెట్టాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, స్క్రిప్ట్ అనేది వర్క్ అవ్వదు.
బిహేవియర్ అనేది సేమ్ ఎగ్జాక్ట్ గా మనం స్క్రిప్ట్ ఏదైనా వర్క్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, అది ఆ స్క్రిప్ట్ నేమ్ ఈ క్లాస్ నేమ్ సేమ్ ఉండాలి. అప్పుడే అటాచ్, ఎర్రర్స్ కూడా ఉండకూడదు. అప్పుడే ఒక గేమ్ ఆబ్జెక్ట్ కి మన స్క్రిప్ట్ అనేది అటాచ్ అవుతుంది, లేదంటే అటాచ్ అవ్వదు. ఇది సార్ ప్లేయర్ అని చెప్పండి. ఈ ప్లేయర్ అనే స్క్రిప్ట్ ని ఏదానికన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం జస్ట్ స్క్రిప్ట్ నేమ్ అనేది ప్లేయర్ అని అనుకుంటున్నాం అంతే. ఓకేనా? సార్ రిజిడ్ బాడీ అని పెట్టారు సార్. ఒకవేళ రిజిడ్ బాడీ కాంపోనెంట్ వాడలేదు అనుకోండి, అంటే అక్కడ రిజిడ్ బాడీ ఎర్రర్ వస్తుంది మనకెందుకు. నువ్వు ఏ దానికైతే స్క్రిప్ట్ అటాచ్ చేసావో దానికి రిజిడ్ బాడీ కాంపోనెంట్ లేదు కాబట్టి నేను రిజిడ్ బాడీ వెలాసిటీని యూజ్ చేసుకోవాలని మనకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? అంటే సార్ ఇప్పుడు పక్కన నేను రిజిడ్ బాడీ కాంపోనెంట్ యాడ్ చేశాను అనుకోండి సార్, మామూలు ప్లేయర్ అని క్రియేట్ చేసినప్పుడు దానికి రిజిడ్ బాడీ కాంపోనెంట్ యాడ్ చేస్తే ఇక్కడ మన స్క్రిప్ట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానిలో రిజిడ్ బాడీ కాంపోనెంట్ అని చూపించేస్తుంది సార్ కోడ్ లో. చూపించేస్తుంది. ఇక్కడ నువ్వు రిజిడ్ బాడీ యాడ్ చేయకుండా వర్క్ అవ్వాలి అంటే ఇక్కడ ఫస్ట్ కోడ్ అన్నమాట. ఇక్కడ నేను చూపించాను ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 3 ఉందా, ఈ కోడ్ ఫస్ట్ టైప్ 1 కోడ్. దీనికి రిజిడ్ బాడీ అవసరం లేదు. రిజిడ్ బాడీ అవసరం లేకుండా అక్కడ ఏంటి, ఇక్కడ ఎక్కడైనా మనం myRB అని యూజ్ చేసామా, యూజ్ చేయలేదు కాబట్టి ఇది ఏ ఆబ్జెక్ట్ అయినా మూవ్ చేస్తుంది. రిజిడ్ బాడీ వితౌట్ రిజిడ్ బాడీతో మూవ్ చేస్తుంది. అంటే అప్పుడు ఏంటి, ట్రాన్స్ఫార్మ్ వాల్యూస్ ఒకటినే వాడుకుంటుంది. ట్రాన్స్ఫార్మ్ వాల్యూస్ అంటే ఇక్కడ మనకు యూనిటీలో ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్ లో పొజిషన్ వాల్యూస్ ఒకటినే వాడుకుంటుంది. ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ అనే కోడ్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ నెక్స్ట్ మనం వాడిన అగైన్ మిగిలిపోయిన మనకు 2 కోడ్స్ లో myRB అంటే ఇక్కడ రిజిడ్ బాడీ యొక్క ఫోర్స్ లో యూజ్ చేసుకుంటాం. చూడు బాగా అబ్జర్వ్ చేయి. ఓకేనా? మనకు వితౌట్ కావాలి అనుకుంటే ఈ కోడ్ యూజ్ చేసుకుంటాం, విత్ రిజిడ్ బాడీ కావాలనుకుంటే myRB. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ కానీ ఎనిమిస్ కానీ ఏంటి ఏ కోడ్ యూజ్ చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్. ఎందుకంటే రిజిడ్ బాడీ యూజ్ అయితే పెట్టుకుంటాం, లేదంటే లేదు ఆబ్జెక్ట్స్ కి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకో వే చూద్దామా? కోడింగ్ విండో ఓపెన్ అవ్వడం లేదు, ఏమో ప్రాబ్లం తరుణ్? మనము మల్టిపుల్ టైం అంటే ఏంటి, నువ్వు డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత కోడింగ్ విండో ఓపెన్ అవ్వడం లేదా, మోనోడెవలప్ ఓపెన్ కావడం లేదా? మోనోడెవలప్ విజువల్ స్టూడియోనా? అక్కడ నువ్వు ఏం చేస్తావంటే మల్టిపుల్ టాస్క్ జరుగుతూ ఉంటాయి. నువ్వు ఇక్కడ ఏదైనా సాఫ్ట్వేర్ స్టక్ అయింది మనకు అనుకుంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విండో వస్తుంది. చూడండి, ఈ విండోలో ఏమైనా సాఫ్ట్వేర్ మనం స్టక్ అయ్యాయి అనుకుంటే, అంటే డైరెక్ట్ గా మనం క్లోజ్ చేయలేకపోతున్నాము అనుకుంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు విజువల్ స్టూడియో ఉంది, క్లోజ్ అయిపోతుంది నేను క్లోజ్ చేశానంటే. నీకు అలా ఉంది అనుకుంటే నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి మనకు కొన్ని గో టు విండింగ్ అనేది నాకు మల్టిపుల్ టైమ్స్ ఉంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి క్లోజ్ చేయాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎండ్ టాస్క్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అది క్లోజ్ అయిపోతుంది. అగైన్ ఓపెన్ చేసుకున్నాం అంటే రెక్టిఫై అవుతుంది అన్నారు. ఓకేనా? ఒకసారి అది ట్రై చేస్తారు. నువ్వు అది విజువల్ స్టూడియో అని ఉందో లేదో చూసుకో ఒకసారి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఎడిట్ లో వెళ్ళి ప్రిఫరెన్స్ లో ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఎడిటర్, ఇక్కడ ప్రిఫరెన్స్ లో విజువల్ స్టూడియో ఉందో లేదో చూడు. విజువల్ స్టూడియోను మోనోడెవలప్ ఉందో లేదో చూడు ఫస్ట్. నోట్ ప్యాడ్ లో నువ్వు కరెక్ట్ అంటే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా చేయకుండా ఉంటే వర్క్ అవుతుంది నోట్ ప్యాడ్ లో కూడా.
19 అంటే అది ట్రయల్ వర్షన్ వస్తుంది, నో ప్రాబ్లం. దాన్ని ఇది డౌన్లోడ్ చేసుకోండి. అది ఉంటే కొద్దిగా ఈజీ అనమాట మీకు. మనం టైప్ చేయగానే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అనుకోండి, టీ అని టైప్ చేయగానే వచ్చేస్తుంది. ఏం తరుణ్, ఏంటి అక్కడ ఉందో లేదు చూసావా ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఎడిటర్ లో తరుణ్? లేదో స్క్రీన్ షేర్ ఇస్తావా నీది తరుణ్? రెస్పాండ్ అవుతారు. మన ఆబ్జెక్ట్ ని అనేది ఓకేనా? రెస్పాండ్ అవ్వండి మీ చాట్ బాక్స్ లో. తరుణ్ ఏంటో రెక్టిఫై చేస్తావా, స్క్రీన్ షేర్ ఇస్తావా? నాకు ఏంటి నువ్వు ఏదో చెప్పలేదు, ఏ మాట చెప్పలేదు. రెక్టిఫై చేసుకున్నానంటే నో ప్రాబ్లం. ఓకే అమ్మా, ఇక్కడ మనకు ఇక్కడ ఇన్బుల్ట్ గా ఎడిట్, ఇక్కడ చూడండి ఒకసారి, ఫైల్ పక్కన ఎడిట్ పక్కన మనకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్, కీస్ ని మనకు ఆల్రెడీ ఇన్బుల్ట్ గా ఉండే కీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట కోడ్ ద్వారా. ఆ కీస్ ఎక్కడ ఉంటాయి చూడండి, ఇన్పుట్, యాక్సెస్, ఈ కీస్ అన్నిటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ హారిజెంటల్, నేను ఒకసారి హారిజెంటల్ ఓపెన్ చేసాను, ఇంకోసారి చూడండి ఎక్కడ ఉంటాయి ఈ కీస్ అంటే మనకు ఎడిట్ ప్రిఫరెన్సెస్ అనేది ఎక్స్టర్నల్ టూల్స్ లో ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో కీబోర్డ్ ఇన్పుట్స్ చూసుకోవడానికి ఎడిట్ లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో ఏంటి ఇన్పుట్ లో చిన్న యారో ఉంటుంది, యారోని క్లిక్ చేయాలి, యాక్సెస్ అని ఇలా యారో ఉంటుంది. యారోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి హారిజెంటల్ యారోని క్లిక్ చేసా. ఇక్కడ హారిజెంటల్ అని మనం యాక్సెస్ చేయగానే ఏమవుతుందో చూడండి, 2 బటన్స్ యాక్టివేట్ అయిపోతాయి మనకి. ఏంటి, రైట్ యారో, లెఫ్ట్ యారో. రైట్ యారో, లెఫ్ట్ యారో, అలాగే ఏడి కూడా యాక్టివేట్ అయిపోతాయి. అంటే ఏంటి చూడండి, అప్ యారో, రైట్ యారో, అప్ యారో, డౌన్ యారో, SW యాక్టివేట్ అయిపోతాయి. సేమ్ మౌస్. వీటిని మనం కోడ్ ద్వారా యాక్సెస్ చేసుకోవడం ఎలా చూద్దాం ఒకసారి. ఎక్కడ ఉంటాయి ఇంకోసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మనకు ఎడిట్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఫైల్ సెట్టింగ్స్ లో ఇక్కడ మనకు 4th వన్ ఇన్పుట్ లో ఇక్కడ ఉంటాయి. వీటిని ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటాం అంటే ఈ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. హారిజెంటల్, ఇక్కడ వర్టికల్ ఈ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడ ఇవన్నీ మౌస్ బటన్స్, ఇవన్నీ చూడండి, వీటన్నిటిని ఈ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఓకే, చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇక్కడ బటన్స్ ని ఆ బటన్స్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకు ఫస్ట్ ఇక్కడ మనము ఆ బటన్స్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే మనకు ఫ్లోటింగ్ లో ఉంటాయి. ఇక్కడ ఫ్లోట్ ఇచ్చాం, టైప్ ఇచ్చాం కాబట్టి వేరియబుల్ నేమ్ ఏంటి, హారిజెంటల్ మూవ్. వేరియబుల్ నేమ్
ఇందులోకి ఏం యాక్సెస్ చేస్తున్నానంటే ఆ బటన్స్ ని యాక్సెస్ చేస్తున్నా. ఎలా యాక్సెస్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇన్పుట్ డాట్ గెట్ యాక్సెస్. ఇక్కడ ఆ బటన్ నేమ్ ఏంటి ఒకసారి చూడండి. ఇన్పుట్ లో ఏమన్నా ఇక్కడ హారిజెంటల్ మూవ్ అంటున్నాం. నేను నేమ్ చూపించా. ఏ నేమ్ యాక్సెస్ చేయాలి ఇక్కడ? చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి. కొంతమంది ఏంటి ఒక 5 మెంబర్స్ ఏమి వెళ్ళిపోయారు. ఏమి ఏ కాంబినేషన్ హారిజెంటల్ మూవ్ అంటే అక్కడ ఏ డి ఉంది. నేను నేమ్ చూపించా. ఒకసారి ఇంకోసారి అబ్జర్వ్ చేయండి. ఎడిట్ వైట్ సెట్టింగ్స్ నేమ్ చూపించా. ఓకే, హారిజెంటల్ అనేది మనకు ఇక్కడ ఏంటి యునైటెడ్ కామర్స్ లోనే ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. అక్కడ మనం నేమ్ చేంజ్ చేసినా ఇక్కడ అదే నేమే ఇవ్వాలి. నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. హారిజెంటల్ అంటే హారిజెంటల్ అని కాదు. అక్కడ నేమ్ చేంజ్ చేస్తామంటే ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హారిజెంటల్ ఉంది కాబట్టి మనం హారిజెంటల్. సేమ్ నేనేంటి వర్టికల్ ని కూడా యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ హారిజెంటల్ వచ్చేస్తే ఏమవుతుంది, ఎక్స్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ అనేవి యాక్సెస్ అవుతాయి అనమాట ఇక్కడ హారిజెంటల్ మూవ్ లో. ఓకేనా? తర్వాత ఇక్కడ వర్టికల్ మూవ్ సేమ్ యాక్సెస్ చేసుకోవాలి. ఇన్పుట్ ఏదైనా యాక్సెస్ చేసుకోవాలనుకున్నా సేమ్ ఆ బటన్స్ లో ఏమైనా యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. ఇన్పుట్ డాట్ గెట్ యాక్సెస్, దాని యొక్క నేమ్ అంతే. వర్టికల్ ఓకే, సేవ్ చేసాం. ఇక్కడ మనకి ఏంటి హారిజెంటల్ మూవ్ వర్టికల్ మూవ్ లో ఏముంటుందంటే చూడండి, డిఫాల్ట్ గా ఏంటి ఎప్పుడైతే మనం రైట్ యారో క్లిక్ చేయగానే +1 వస్తుంది. +1 తో మనం ఏదైతే స్క్రిప్ట్ యాడ్ చేసామో ఆబ్జెక్ట్ గేమ్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. మనం లెఫ్ట్ యారో క్లిక్ చేసాము, మైనస్ వాల్యూ నెగిటివ్ వాల్యూస్ వచ్చి మూవ్ అవుతుంది. ఇక్కడ హారిజెంటల్ ఉంది కదా, ఇక్కడ సేమ్ వర్టికల్ లో కూడా అంతే. ఎప్పుడైతే మనం అప్ యారో క్లిక్ చేసామో +1 అనేది జెడ్ యాక్సిస్ కి యాడ్ అవుతుంది, మన ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. సేమ్ డౌన్ యారో అంటే -1. దీన్ని ఇంకా ఏంటి జస్ట్ క్రియేట్ చేసి ఒక వాల్యూస్ అనేవి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసాం అంతే. ఇంకా ఏంటి ఇంకా మన గేమ్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేయలేదు. ఎలా యాడ్ చేద్దామో చూద్దాం ఒకసారి. దీన్ని నేను యాడ్ ఫోర్స్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. ఒక ఆబ్జెక్ట్ ని యాడ్ ఫోర్స్ ద్వారా ఎలా మూవ్ చేస్తాం చెప్పండి ఒకసారి. లైన్ మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. లైన్ ఎలా మూవ్ చేశాం, అంతకుముందు యాడ్ ఫోర్స్ ద్వారా ఎలా మూవ్ చేశాం మీకు కనిపిస్తూనే ఉంది, స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంది. మై యాడ్ ఫోర్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఆర్బిటాట్ యాడ్ ఫోర్స్. ఓకే ఓకే, ఇక్కడ వరకు రైట్. ఓకే, నేను మై ఆర్బి తీసుకున్నాను కాబట్టి నేను మై ఆర్బి తీసుకుంటాను. డాట్ యాడ్ ఫోర్స్. ఇప్పుడు XYZ అంటున్నాం కదా, ఇక్కడ వాల్యూస్ చెప్పండి ఏవి ఇస్తాం. XYZ అంటున్నాం. XYAD. ఇంకా ఇక్కడ పైన ఇవి ఎందుకు తీసుకున్నాం, వేరియబుల్స్ అనేవి యూజ్ చేసుకోవడానికే కదా. ఇక్కడ నేను ఎక్స్ లో వచ్చేసి నేను హారిజెంటల్ మూవ్, నేను ఏదైతే వేరియబుల్ తీసుకున్నానో హారిజెంటల్ మూవ్
ఇక్కడ y వచ్చేసి 0, ఇక్కడ వర్టికల్. వెరీ గుడ్ అఖిల్. ఎందుకు అంటే ఇక్కడ మనం వాల్యూసే కాదు వేరియబుల్ నేమ్స్ ని కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మాన్యువల్ గా కాదు, ఇక్కడ ఏంటి, ఇక్కడ హారిజెంటల్ మూవ్ లో ఏముంటుందంటే డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే రైట్ క్లిక్ ఇవ్వగానే, ఇక్కడ రైట్ యారో క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతాయి వాల్యూస్ అనేవి అప్డేట్ లో రాసింటాం కాబట్టి కోడ్ పర్ సెకండ్ పర్ ఫ్రేమ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అక్కడ ఏంటి, నువ్వు ఎప్పుడైతే రైట్ యారో క్లిక్ చేయగానే +1 వస్తుంది, క్యారెక్టర్ అనేది మూవ్ అవుతుంది. చూడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేవ్ చేస్తాను ఒకసారి. ఇక్కడ వాల్యూస్ అడ్జస్ట్ చేయొచ్చు మీరు. మూవ్ అవుతుందా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి, కింద పడినప్పుడు మనకు వెలాసిటీ అనేది తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ మనము వాల్యూ అనేది 1 ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో ఒక వాల్యూతో మల్టిప్లై చేయండి. స్పీడ్ కావాలి అనుకుంటే, మనకు గేమ్ ఆబ్జెక్ట్ స్పీడ్ కావాలి అనుకుంటే ఇక్కడ మల్టిప్లై ఏదో ఒక నంబర్, నేను 20 తీసుకున్నా స్పీడ్ గా ఉండాలని. తక్కువ కావాలంటే టైం డాట్ డెల్టా టైం, ఎక్కువ కావాలనుకున్నా మనం వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. చూద్దాం ఒకసారి చూద్దాం. చూడవచ్చు మీరు, నేను స్పీడ్ ఇచ్చాను, స్పీడ్ గా మూవ్ అవుతుంది. ADWS కూడా ట్రై చేయొచ్చు మీరు. సార్ దీన్ని ప్రింట్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ నేను పైన ఉండేదాన్ని ప్రింట్ చేస్తాను, ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఎంత రాయాల్సిన అవసరం కూడా లేదు. హారిజెంటల్ మూవ్ లో ఏం వాల్యూస్ ఉన్నాయో మీకు తెలుస్తుంది చూడండి ఒకసారి. ప్రింట్ చేస్తున్నా. కన్సోల్ విండోలోకి వచ్చాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏంటి, నేను హారిజెంటల్ మూవ్ అనేది ప్రింట్ చేశాను. ఫస్ట్ 0 ఉంది, అప్డేట్ అవుతూనే ఉందా. ఎప్పుడైతే నేను రైట్ క్లిక్ ఇవ్వగానే చూడండి 1 వస్తుందా, అబ్జర్వ్ చేశారో లేదో. ఎప్పుడైతే లెఫ్ట్ యారో క్లిక్ చేయగానే -1. దాన్ని ఏంటి మల్టిప్లై చేస్తున్నాం, ఇంటూ 20తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆ స్పీడ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఇది క్లియరా? మిగతా వాళ్ళు ఎవరైతే ఒక 5 మెంబర్స్ వచ్చి వెళ్తున్నారో వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు ఉండమనండి, లేదంటే లేకుంటే లేదండి. ఎందుకు ఊరికి వచ్చి వెళ్ళడం,
అటు విన్నట్టు కాదు, ఇటు వర్క్ చేసుకున్నట్టు కాదు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కోడ్లు నేను ఎంత కన్ఫ్యూజ్ పడినానో నాకు తెలుసు ఈ కోడ్లు నేర్చుకోవడానికి. అసలు మనం అనుకుంటాం కానీ మన ఏది నేర్చుకోవాలన్నా కష్టం. అది మనం ఓన్గా నేర్చుకోవాలంటే అది ఇంకా కష్టం. చెప్తాను, నో ప్రాబ్లం శ్రీకాంత్. ఏదో ఒక 10% తెలుసు మనకు అనేలా నేర్చుకోవాలి, కానీ 100% మనకే తెలుసు అనేలా నేర్చుకోకూడదు. మళ్ళీ అలా వదిలేయకూడదు. 2 days రావడం, 2 days వచ్చి వెళ్ళిపోవడం ఏదో అనేలా. 5 members ఎవరో చెప్పండి, వాళ్ళకి వస్తే రమ్మనండి, లేదంటే లేదు, అంతేకాని నేర్చుకుంటా అన్నోళ్ళకి ఎలాగైనా క్లాస్ బాగానే ఉంటుంది. నాకెందుకు అన్నోళ్ళకి మనం ఎంత చెప్పినా అది అంతే. మిగతా యూనిటీ మీరు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. నీ ఆబ్జెక్ట్ మూవ్ అవడం లేదు, ఒకసారి చూడమా. నువ్వు దాంట్లో ఇక్కడ హెచ్ అనేది క్యాపిటల్ ఉండాలి. హెచ్ అనేది వర్టికల్, వి అనేది నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, నేను హారిజెంటల్ ఉంది కదా, నేను ఇక్కడ కృష్ణ ఓకే ఏమైంది, ఎర్రర్ ఏమని వస్తుంది? కృష్ణ స్క్రీన్ షేర్ ఇస్తావా? షేర్ ఇస్తావా కృష్ణ? స్క్రీన్ షేర్ ఇస్తావా? నీకు యాక్సెస్ ఇస్తాను, షేర్ ఇచ్చేయి. మన గేమ్ రిజిడ్ బాడీ వచ్చేస్తుంది, మై ఆర్బీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మై ఆర్బీలో రాగానే ఏం చేసాం, మై ఆర్బీ అంటే మన యొక్క రిజిడ్ బాడీకి ఏం చేయమంటాం, ఇక్కడ కోడ్ ద్వారా ఫోర్స్ యాడ్ చేయి, యాడ్ ఫోర్స్. అందులో ఏంటి, మనం ఇష్టం వచ్చిన వాల్యూస్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్. ఇక్కడ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అంటే ఇక్కడ వాల్యూస్ మన ఇష్టం, ఓకేనా? ఓకే. ఇక్కడ హారిజెంటల్ మూవ్, వర్టికల్ మూవ్ ఎందుకు వాడాము అంటే మనకు ఇన్బుల్ట్ గా కీస్ అనేది యాక్టివ్ అయ్యేది ఎక్కడ అంటే ఇన్పుట్ డాట్ గెట్ యాక్సెస్ హారిజెంటల్ అనే లైన్ లో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు రైట్ యారో లెఫ్ట్ యారో యాక్సెస్ దొరుకుతుంది. రైట్ యారో లెఫ్ట్ యారో యాక్సెస్ దొరుకుతుంది. ఇన్పుట్ డాట్ గెట్ యాక్సెస్ వర్టికల్ అంటే మనకు అప్ యారో లెఫ్ట్ యారో యాక్సెస్ దొరుకుతుంది. ఏం చేసాం, ఆ యాక్సెస్ ని ఒక న్యూ వేరియబుల్ ఫ్లోట్ వేరియబుల్ ఏంటి, హారిజెంటల్ మూవ్ లో తీసుకున్నాం. ఆ వేరియబుల్ ని ప్రింట్ చేస్తే డిఫాల్ట్ గా ఆ వేరియబుల్ లో ఏముంది, 0 ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనం ఏ యారో క్లిక్ చేయలేదు కాబట్టి ట్రూ చేయలేదు, రైట్ యారో ట్రూ చేయలేదు, లెఫ్ట్ యారో ట్రూ చేయలేదు, 0 ఉంటుంది. మనం ఎప్పుడైతే మై ఆర్బీ డాట్ యాడ్ ఫోర్స్ లో హారిజెంటల్ మూవ్ లో రైట్ యారో క్లిక్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, రైట్ యారో అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత అందులోకి వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ యాడ్ ఫోర్స్ లో ఎక్స్ వాల్యూ, ఇక్కడ హారిజెంటల్ మూవ్ లో ఎక్స్ వాల్యూ 1 ఉంటుంది. 1 ఏం చేసాం, ఎక్కువ స్పీడ్ కావాలి కాబట్టి మల్టిప్లికేషన్ ఏదంతా చేసాం, 20తో చేసాం కాబట్టి 1 × 20 స్పీడ్ తో మూవ్ అవుతుంది. అలాగే సేమ్ వర్టికల్ కూడా సేమ్, ఓకేనా? ఇది క్లియరా? ఇది కోడ్. మా మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. సార్ బాడీ యాడ్ చేయకుండా బాడీ మూవ్ అవ్వదా సార్? మూవ్ అవ్వదు. ఎలా మూవ్ అవుతుంది అంటే అది మూవ్ కాకూడదు అనుకుంటే ఫస్ట్ కోడ్ యూజ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ అనేది యూజ్ చేస్తే మూవ్ అవుతుంది. ఇది రిజిడ్ బాడీ ఎందుకు అంటే యాడ్ చేయకుండా అంటే రిజిడ్ బాడీ లేనిదే మనకు ఫోర్స్ ని ఎలా యూజ్ చేస్తాం, యాడ్ ఫోర్స్ ని చెప్పు నువ్వే. అంటే ఇక్కడ వెలాసిటీ, ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ కి ఎందుకు వెలాసిటీ అంటే వెలాసిటీ ఫిజిక్స్ అన్ని మనకు ఎందులో ఉంటాయి, రిజిడ్ బాడీలో ఉంటాయి కాబట్టి రిజిడ్ బాడీని అటాచ్ చేసుకున్న తర్వాత మనం వెలాసిటీ కానీ ఈ యాడ్ ఫోర్స్ కానీ యూజ్ చేసుకోగలం. లేదు అలా కాదు, నాకు రిజిడ్ బాడీ అవసరం లేదు, జస్ట్ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ లా కావాలి అనుకుంటే ఇక్కడ టైప్ 1 కోడ్ ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ 1 లేదు కావాలి అనుకుంటే ఇవన్నీ మనము ఇక్కడ నేను యాడ్ ఫోర్స్, వెలాసిటీ
ఈ హారిజెంటల్ మూవ్ ఇవన్నీ వచ్చేసి మనం ఏంటి రిజిడ్ బాడీ ఉంటేనే వర్క్ అవుతాయి కోడ్. అంటే కాన్స్టెంట్స్ అనేవి XYZ అనేది ఈ చేసుకోవాలి, ఫ్రీ చేసుకోవాలి. ఓకే సార్. ఎందుకు స్టార్టింగే కాబట్టి నో ప్రాబ్లం, కొద్దిగా అలా ఇలా ఎర్రర్స్ ఉన్నా రెక్టిఫై చేసుకుంటారు మీరు. ఎందుకంటే ఒక టైం దొరుకుతుంది అంతే, ఒక ఈవినింగ్ అలా 1 అవర్ చూసుకున్నారంటే ఒక అలానే ఉంటుంది మనకి. ఏంటి కొత్త కాబట్టి కొన్ని ఎర్రర్స్ ఏమో నాకే వచ్చాయి అన్నట్లు ఉంటుంది, నో ప్రాబ్లం, అది మనం రెక్టిఫై చేసుకోగలం. స్టార్టింగ్ కాబట్టి అలా అనిపిస్తుంది అంతే. విండోస్ అన్ని చూడండి, ఈ విండోస్ మనకి ఈ విండోస్ అర్థం కావాలి. హైరార్కీ విండో ఏంటి, ఈ ఇన్స్పెక్టర్ విండో ఏంటి, కాంపోనెంట్ ఏంటి, ప్రాజెక్ట్ విండో ఏంటి, కన్సోల్ విండో ఏంటి. ఇక్కడ చూడొచ్చు మీరు మెటీరియల్ మనం ఎన్నైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో అన్ని ఫోల్డర్ చూపిస్తుంది. తర్వాత ఆ ఫోల్డర్ లో సబ్ ఫోల్డర్స్ ఉంటే సబ్ ఫోల్డర్స్ కూడా చూపిస్తుంది. ఇది మనం నెక్స్ట్ టుమారో ఏం చేద్దామంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ డిఫాల్ట్ గా కీబోర్డ్ లో ఏ కీ అన్న యాక్సెస్ చేసి మూవ్ చేయాలి అంటే ఏదో కీ, రైట్ యారో, లెఫ్ట్ యారో, ఇంకా స్పేస్ లేదా ఏడి, మీరు ఈ కోడ్ తో ఏడీని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మూవ్ హారిజెంటల్, అది హారిజెంటల్ మూవ్ ఉంది కదా, దాంతో టుమారో మనం కీబోర్డ్ లో అన్ని కీస్ ద్వారా ఏ కీస్ ద్వారా కోడ్ ని యాక్సెస్ చేసేలా చూద్దాం, మూవ్ చేసేలా చూద్దాం టుమారో. రికార్డ్ చేస్తున్నాము, అది రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే రికార్డ్ సెక్షన్ లో ఏంటి అంటే విన్నాను, అంత క్లారిటీ లేదు. రికార్డింగ్ లో మనం డైరెక్ట్ గా ఇప్పుడు క్లాస్ జరిగేటప్పుడు వినడానికి రికార్డింగ్ లో కొద్దిగా చూస్తే అర్థం కావడం లేదు. అది చూసాను నేనే, నా వాయిస్ చూస్తే నేనేనా అనిపిస్తుంది దాంట్లో. చూడండి, అంటే ఇక్కడ విన్నారు కాబట్టి అక్కడ రికార్డ్ లో నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం కీస్ ని ఎలా యాక్సెస్ చేస్తాం, తర్వాత కీస్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ ని ఎలా మూవ్ చేస్తాం అంటే ట్రూ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటి ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 3 అన్నాం, కానీ ఈ కోడ్ ఎప్పుడు ట్రూ అవ్వాలి, ఒక కీ కోడ్ ప్రెస్ చేయగానే మనకు వర్క్ అవ్వాలి. ఆ కీ కోడ్ ఏంటి ప్రెస్ చేయకపోతే ఏంటి కీ ఫాల్స్ అయిపోవాలి. ఓకే కృష్ణ, ఇది అనమాట. టుమారో వచ్చేసి మనం ఒక చిన్న కొలిజన్ చూద్దాం. కొలిజన్ అంటే ఏంటి, ఈ కీస్ చూద్దాం టైం ఉంటే. ఇంకా మండే నుంచి మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఓకేనా, అందరు క్లారిటీ వచ్చిందా? ఇవి బేసిక్స్, టుమారో కూడా బేసిక్స్ ఉంటుంది కొద్దిగా. ఈ యూనివర్సల్ బేసిక్స్ మీరు ఎవరికైనా నేర్పాలన్నా ఇవే నేర్పాల్సిందే, మీరు వేరే దగ్గర పోయినా ఇవే నేర్పిస్తారు. అంటే వాళ్ళు దాన్ని బట్టి కొంతమంది నాకెందుకు ఇవన్నీ చెప్పాలి అనుకుంటే అన్ని చెప్పరు, లేదు ఈ చేయండి ఎవరైనా చెప్పాలి అనుకుంటే ఇవి మెయిన్ గా ఇవే అనమాట. ఏదైనా ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలనుకున్నా ఇవే. మనం వేరే కోడ్ ని వాడడం, ఏమంటే లాజిక్ ఒకటి వేరే ఉంటుంది. అంటే ఎప్పుడు మూవ్ చేయాలి, ఎప్పుడు ట్రూ చేయాలి, ఎప్పుడు ఫాల్స్ చేయాలి అనేది లాజిక్ ఒకటి మన బట్టి ఉంటుంది. ఒక క్యారెక్టర్ ని మూవ్ చేయొచ్చు మీరు. ఇక్కడ వర్టికల్ మూవ్ ఉంటుంది, హారిజాంటల్ మూవ్ తో క్యారెక్టర్ ని 360 degrees లో మూవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మార్నింగ్ నుంచి జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మార్నింగ్ నుంచి క్లాస్ జరిగాయి కదా, క్లాస్ జరిగింది కోడింగ్ లో ఉన్నా నో ప్రాబ్లం అమ్మా, ఎందుకంటే షేర్ చేసుకోండి. తర్వాత ఇంకా టుమారో అంటే టుమారో అది మనం వేరే డౌట్ వచ్చేస్తుంది. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ 31 మంది ఉంటే 31 మెసేజ్ లో నాకు డిస్ప్లే అవ్వాలి ఓవరాల్ గా క్లాస్ కి. ఎందుకంటే కొంతమంది అసలు సెల్ పక్కన పెట్టేస్తే ఏమో డౌట్ వస్తుంది. 1 2 3 మెంబర్స్. ఓకే, లాస్ట్ అవుట్పుట్ పే చేయాలా, చేస్తాను. చూడు కన్సోల్ లో చూడు ఒకసారి. కన్సోల్ నేను అప్డేట్ లో రాశాను కోడ్, ప్రింట్ మెసేజ్. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 ఉంది వాల్యూ.
ఓకేనా కృష్ణ? అక్కడ నేను ఏ కీ ప్రెస్ చేయకపోతే ఏమవుతుంది, డిఫాల్ట్ వాల్యూ 0 వచ్చేస్తుంది. మేడం కమలా మేడం ఏదో చెప్తారన్నారు కదా. హలో, ఉన్నారా మేడం? హలో సార్. హలో చెప్పు. హలో సార్. సార్ ఏమైందంటే ఇప్పుడు మీరు ఇందాక రొటేట్ అవుతుందని ఒక అతను అడిగాడు కదా, రొటేషన్ ఆపిమన్నారు కదా. అంటే ఫ్రీ రొటేషన్ ని XYZ లో అదంటే యారో మార్క్స్ కొట్టాలా, యారో మార్క్స్ తీసేయాలా? టిక్ చేయాలి. అంటే ఫాల్స్ చేస్తున్నాం. ఇక్కడ చూడు, ఇక్కడ నేను ప్లేయర్ సెలెక్ట్ చేస్తున్నా, ఇక్కడ ఫాల్స్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ ట్రూ లో ఉంటుంది, నేను ఫాల్స్ చేస్తున్నా. ఫ్రీజ్ రొటేషన్ ఏంటి, అక్కడ ఆపేస్తున్నాం. ఫ్రీజ్ కాకుండా ఫ్రీజ్ చేస్తున్నాం రొటేషన్. ఓకే ఓకే సార్, అర్థమైంది. అంటే నేను అవి నొక్కకుండా ఉన్నాను అందుకే. అక్కడ ఏమవుతుంది అంటే వాల్యూ చేంజ్ అయిపోతాయి. నువ్వు అది రొటేట్ అవుతుంది క్యారెక్టర్ కింద పడేటప్పుడు. అప్పుడు వాల్యూస్ అనేవి మనకు వేరే చేంజెస్ వస్తాయి. ఓకే సార్. మేడం అదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నారు, చేసేయండి మేడం. నిన్న ఎవరో గ్రూప్ లో అడిగారు, ఎవరది చేసుకోవడం ఏంటి ప్రీమియం అని. ఇప్పుడు మీటింగ్ లో హౌ టు యాక్సెస్ యూనిటీ ప్రీమియం అని చెప్పి అడిగారు నిన్న. అవసరం లేదా ఇప్పుడు వాళ్ళకి? మీకు ప్రీమియం అంటే తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు యూనిటీ వాళ్ళు రిలీజ్ చేశారు ఫ్రీగా అన్ని యూజర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి, యూనిటీ పర్సనల్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటున్నాం కొన్ని ఫంక్షన్స్ ని. సో యూనిటీ ప్రీమియం ఉండడం వల్ల ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. యూనిటీ ఫంక్షన్స్ గురించి, ట్యూటోరియల్స్ గురించి, గేమ్స్ గురించి, XR, VR, AR వీటన్నిటి గురించి. ఇంకా డెప్త్ గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ప్రీమియం యూస్ చేస్తాం. ఎలా యూస్ చేసుకోవాలి అంటే, మీకు ఆల్రెడీ యూనిటీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో సార్ చెప్పారు ఫస్ట్ డే క్లాస్ లో, id.unity.com వెబ్సైట్ లో. సో అందులో మీరు క్రియేట్ చేసుకుంటే యూనిటీ అకౌంట్ ఉంటుంది. దాంతో మీరు లాగిన్ అయితే అందులో మీకు ప్రీమియం అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే మీకు అందులో అవైలబుల్ గా అన్ని డిస్ప్లే అవుతాయి, మీకు ఏది కావాలంటే అది. సో యూనిటీ మనం బిగినర్స్ కాబట్టి తక్కువగా యూస్ చేస్తాం. సో మీకు అన్నిటి గురించి తెలుసుకోవాలి, ఇంకా మోర్ అసెట్ స్టోర్స్ గురించి ఇవన్నీ కావాలి అనుకుంటే ప్రీమియం యూస్ చేస్తాం. ఎక్కువ ట్యూటోరియల్స్ కావాలి, ఏమైనా గేమ్స్ గురించి కావాలి అనుకుంటే. సో యూనిటీ పర్సనల్, యూనిటీ ప్లస్, ఇంకా యూనిటీ ప్రొఫెషనల్, సో ఇవన్నీ ఉంటాయి. యూనిటీ ప్లస్ ఆర్ ప్రొఫెషనల్ ఏంటంటే అవి కంపెనీస్, వాటితో మనకి అకౌంట్ ఉంటే అసెట్ స్టోర్ లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. యూనిటీ పర్సనల్ లో మనం లాగిన్ అయి చేస్తాం కాబట్టి అసెట్ స్టోర్ లో మనకి అన్ని ఫ్రీగా ఉండవు, అవైలబుల్ ఉండవు, పర్చేస్ చేసుకునేవి ఉంటాయి. సో ఇప్పుడు ప్రీమియం అన్ని యూజర్స్ కి ఫ్రీ ఇచ్చారు. అది మీరు మీ లాగిన్ అయ్యి ట్రై చేయండి. మీకు అంత బిగినర్ లెవెల్ అంత యూజ్ ఉండదు, జస్ట్ ఉన్నవి సరిపోతాయి మీకు. ఓకే మేడం, ఇవన్నీ మనకి ఆల్రెడీ యూట్యూబ్ లో డైరెక్ట్ గా ఏదైనా ఫంక్షన్ గురించి కావాలి అనుకుంటే యూట్యూబ్ లో టైప్ చేస్తే మనకు వచ్చేస్తాయి. కాకపోతే యూనిటీ వాళ్ళు ప్రీమియం గా రిలీజ్ చేశారు ఫస్ట్ టైం. ఇవన్నీ మనకి యూట్యూబ్ లో ఉంటాయి, అడగండి. హలో మేడం. మేడం హలో,
హలో, అడగండి ఎవరో క్వశ్చన్స్. స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో తీసుకోండి కోడ్ ని. డౌట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే అయిపోయి 1 అవర్. రిజిడ్ బాడీ కాంపోనెంట్ ప్లేయర్ కి యూనిటీలో యాడ్ చేయకుండా ట్రై చేయమనండి కోడ్ ని. అట్లా ప్రాక్టీస్ చేస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది, రిజిడ్ బాడీ యూజ్ చేయాలా లేదా అనేది వాళ్ళకి. 11:30కి చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు. గ్రూప్ లో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి అసలు ఎవరు ఏంటి అనేది. నిన్న ఆల్రెడీ ఒక ఫామ్ షేర్ ఇచ్చారు సతీష్ సార్, అది ఎంతమంది ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ మొత్తం చూడండి. లేదు మేడం, అది వచ్చేసి బిల్డ్ బాక్స్ ఇచ్చాము, కొత్తది షేర్ చేస్తాము. ఓకే సార్. మేడం అడగండి. మేడం మీరు చెప్పినట్టు యూనిటీ అకౌంట్ లో లాగిన్ అయ్యాను మేడం. అయిన తర్వాత అక్కడ ఎక్కడ కనపడలేదు, అంటే ప్రీమియం ఎక్కడ చూడాలో అర్థం కాలేదు మేడం. ఓకే, అయితే నేను మీకు ఒక గ్రూప్ లో ఉన్నారు కదా మీరు, వాట్సాప్ గ్రూప్ లో నేను అందులో ఒక లింక్ షేర్ చేస్తాను, దాని ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే మేడం. సో మీరు గ్రూప్ లో ఏదైనా డౌట్ అడిగే ముందు, మేము ఏదైనా షేర్ చేస్తాం దాని మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిగే ముందు మీ నేమ్ మెన్షన్ చేయండి. మీరు ఎవరో తెలియకుండా ఎట్లా చెప్తాం మేము, మీ నేమ్ మెన్షన్ చేసి మీ డౌట్స్ అడగండి. స్టార్ట్ ఫంక్షన్ లో గెట్ చేసుకోవడానికి ముందు ఆ కాంపోనెంట్ కి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, అది వీళ్ళకి డిస్ప్లే చేయండి. ఓకే ఓకే సార్. సో మీరు ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత వర్క్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో 4 టైప్ ఆఫ్ వేస్ ఇక్కడ చూసాం మనం ప్లేయర్ ని మూవ్ చేయడం. రేపు టైప్ 5 యూజింగ్ కంట్రోల్స్, అది ఎట్లానో సార్ చెప్తారు. డౌట్ లేని వాళ్ళు ఇంకా లెఫ్ట్ అవ్వచ్చు.